హల్లెలూయా. దేవుని మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి ఈనాటికి 29 రాకడ గుర్తుల మీద అద్భుతమైన విశ్లేషణ, మంచి వివరణ దేవుని మూలంగా మనం అందరం కూడా పొందుకోవడానికి, తెలుసుకోవడానికి దేవుడు చక్కగా సహాయపడ్డాడు. ఈ రోజున 30వ రాకడ సూచన అంటాను. నాకు అనిపిస్తూ ఉంది అనే మాట కంటే కూడా చాలా ఆశపడుతున్నాను. ఏంటనంటే, ఈ రాకడ సూచనలు అయ్యే లోపు దేవుడు రాకడ వచ్చేస్తే ఎంత బాగుంటుందో, ఈ రాకడ సూచనలన్నీ వివరించిన తర్వాత వచ్చేసినా చాలా బాగుంటుంది. ఎందుకు వచ్చింది? దౌర్భాగ్యమైనటువంటి మనుషుల మధ్యన బ్రతకడం ఎందుకు, ఈ పాపలోకంలో ఉండడం ఎందుకు అని కూడా అనిపిస్తూ ఉంది ఈ రాకడ సూచనల యొక్క విశ్లేషణ సందర్భాలలో. అయితే మరి దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క సంకల్పం ఏమి ఉన్నదో నాకు తెలియదు, కానీ ఒకటైతే నేను చెప్పగలను, దేవుని రాకడ మాత్రం చాలా సమీపంగా ఉంది. వాటికి సంబంధించినటువంటి గుర్తులన్నీ కూడా చాలా స్పష్టమైన రీతిలో నెరవేరుతున్నాయి. ఈ రోజున 30వ రాకడ సూచన. అంతకంటే కూడా ముందుగా ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 16వ వచనాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేయండి. ప్రకటన 3:16, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులువెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఏం చేయాలనుకుంటున్నానమ్మా? ఉమ్మెయ్యాలనిపిస్తుంది నాకు. నా నోటు నుండి నిన్ను ఉమ్మి వేయాలి అని ఉద్దేశించి ఉన్నాను అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఆ వ్యక్తి దేవునికి ఎంత అసహ్యము, ఎంత బాధ, ఎంత విచారాన్ని కలిగించుండుంటే ఒక వ్యక్తిని దేవుడు ఉమ్మేయాలని అనిపిస్తూ ఉంటుంది అంటారు. అది ఈ రోజున ఇది నేను మాట్లాడడానికి కాదు, కానీ అసలు మాట్లాడుకోవలసిన రాకడ గుర్తులన్నీ 2వ తిమోతికి రాసినటువంటి పత్రికలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నా కనుక దాన్ని చూసి అసలు ఈ మాట నేను ఎందుకు మొదటగా ప్రస్తావించవలసి వచ్చింది అనేది అనంతరం మాట్లాడే ప్రయత్నం చేస్తాను. 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక ఒకసారి చూద్దాం. చూడండి, 3వ అధ్యాయము. అక్కడ ఉన్నటువంటి రాకడ సూచన ఏంటనేది మనం అక్కడ చూసి ముందుకు వెళ్దాం. 3వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతా ఉన్నాను. అనురాగ రహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, ఆఖరుగా చెప్పాలి సజ్జన ద్వేషులు. క్రూరుల గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ క్రూరులు ఎవరై ఉన్నారో, ఎవరు రాబోతున్నారో కూడా చాలా స్పష్టమైన రీతిలో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే ఈ రోజున సజ్జన ద్వేషులు, ఎంతమందికి తెలుసు? సజ్జన ద్వేషులు అనేటువంటి పదం యొక్క అసలైన అర్థం మాకు తెలుసండి అన్నవారు ఎవరన్నా ఉంటే చెప్పడానికి ప్రయత్నం చేయండి. సజ్జన ద్వేషులు. సజ్జన ద్వేషులలో 2 వేరు పదాలు ఉన్నాయి. 2 వేరు పదాలు కలిగి ఉన్నటువంటి ఏకపదమై ఉన్నది. కాబట్టి సజ్జన ద్వేషులు అంటే అర్థం చేసుకోవడం అనేది కొంచెం కష్టం. అయితే దాన్ని విడమర్చి మనం కానీ పరిశీలించగలిగితే చాలా అద్భుతమైనటువంటి అర్థాన్ని ఆ ఏకపదం ఇస్తూ ఉంది. ఇదేదో కొత్తగా రాయబడినటువంటి మాట ఏమీ కాదు, విచిత్రమైన పదం అంతకంటే కాదు. సొలొమోను గారు అద్భుతమైనటువంటి రీతిలో దీన్ని ప్రస్తావించారు. తీతుకు రాసినటువంటి పత్రికల్లో కూడా దీని గురించి ప్రస్తావించబడింది. మత్తయి సువార్తలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు దీని గురించి పదాన్ని స్పష్టంగా ఉచ్చరించారు. అలాగే తిమోతికి రాస్తున్నటువంటి పత్రికలో కూడా ఆ మాట చాలా అద్భుతమైనటువంటి రీతిలో ప్రస్తావించబడింది. అయితే సజ్జన ద్వేషులు అనేటువంటి ఈ ఒక్క పదాన్ని అర్థం చేసుకునే దానికంటే ముందుగా ఈ 2 పదాల యొక్క కలయికని నేను ముందు చెప్పే ప్రయత్నం చేస్తాను. సజ్జనులు అనగా ఒక రకమైనటువంటి పదం, ద్వేషులు అనగా మరొక రకమైన పదం. సజ్జనులు అంటే ఎవరు చెప్పండి? ఇప్పుడు ద్వేషులు తీసేయండి. సజ్జనులు అంటే ఎవరు? సజ్జనులు అంటే ఎవరు? ద్వేషులు తీసేయండి, ద్వేషులు వద్దులే. అప్పుడు ఈ పదం అర్థం అవుతే ద్వేషుల్ని ఎంత ఈజీగా కనెక్ట్ చేయొచ్చు మీకు అర్థం అవుతుంది. సజ్జనులు అంటే ఎవరు
చెప్పాలి. చెప్పట్లేదు మీరు ఎవరండి. మాకేం వచ్చండి మమ్మల్ని అడుగుతారు అన్నట్టు చూస్తున్నారు మీరు. సజ్జనులు అనగా మంచివారు, నెమ్మదైన వారు, నీతిగా న్యాయంగా యథార్థంగా బ్రతికేవారు. ఒక్క లైన్లో మాట్లాడాలంటే విలువలు ఎరిగిన వారు, మారల్స్ ఎరిగిన వారు. విలువలు ఎరిగున్నవారే మంచిగా బతకగలరు, నీతిగా బతకగలరు, న్యాయంగా బతకగలరు. అవునా కదా? మారల్స్ లేని ఏ ఒక్కడో కూడా మంచిగా బతకలేడు. అయితే సజ్జనులు అనగా మంచిని ఆచరించేవారు, మంచిగా బ్రతికి చూపించేవారు, మంచిగా బ్రతకండి అని బోధించేవారిని కూడా సజ్జనులు అని కూడా మాట్లాడబడతా ఉంది. ఇది తీతుకు రాస్తూ కూడా పౌలు ప్రస్తావించాడు. సేవకులుగా ఉండగోరు వారు సజ్జన ప్రియులై ఉండాలి అనేటువంటి మాట కూడా చాలా స్పష్టమైన రీతిలో ప్రస్తావించడానికి దేవుడు కృప అందించాడు. ఇప్పుడు ద్వేషులు అంటే మంచివారిని, నీతిగా న్యాయంగా బ్రతికే వారిని, యథార్థవంతుల్ని ద్వేషించేవారు చివరి రోజుల్లో ఏమవుతారన్నమాట? ఎక్కువైపోతారన్నమాట. అంటే నీతిగా న్యాయంగా యథార్థంగా మంచిగా బ్రతకడం కూడా ఆఖరి రోజుల్లో చెప్పాలి తప్పే. నచ్చదంట మనుషులకి. మంచిగా బతకడం అంటే మరొక వ్యక్తికి నచ్చదంట. నీతిగాను న్యాయంగాను యథార్థంగాను నమ్మకంగాను మంచిగా బ్రతికేటువంటి వ్యక్తులంటే ఈ ఆఖరి తరం వారికి అస్సలు గిట్టదంట. ఎవరైనా ఎప్పటి వరకు మనం వెంటే మంచిగా బతకండ్రా, నీతిగా బతకండ్రా అని చెప్పుంటాం, అలా ఉండాలని కోరుకొని ఉండుంటాం. కానీ చివరి దినాల్లో ఒక రకమైన జనాంగం రాబోతుంది. ఆ జనాంగానికి మంచి వాళ్ళు అంటే అస్సలు నచ్చరు, నీతిగా బతికే వాళ్ళు అంటే అస్సలు గిట్టదు. ఎంత యథార్థంగా బతుకుతుంటే వాళ్ళని అంతగా ద్వేషించేటువంటి వాళ్ళు పుడతారన్నమాట. అంటే దేవునికి అతీతంగా బ్రతకాలి అనే ఆలోచన మాత్రమే ఇప్పుడు వచ్చేటువంటి ఆఖరి తరానికి ఇష్టమై ఉన్నది అనేటువంటి విషయం కూడా స్పష్టమైన రీతిలో మనకు కనబడుతూ ఉంది. కాబట్టి సజ్జన ద్వేషులు అనగా మంచిని ద్వేషించేవారు, ఆత్మీయంగా ఎదిగిన వ్యక్తుల్ని దూషించేవారు ఎక్కువ అవుతారంటే చివరి రోజుల్లో. ఇది మన క్రైస్తవ్యంలో ఉందా లేదా అనే దానికంటే ఇతర మతాల్లో కూడా ఈ అనుభవం ఈ మధ్యన ఎక్కువైపోయింది. ఒకానొక సందర్భంలో ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళు ప్రవచనకర్తలను తీసుకుని వచ్చేవారు. డబ్బులు ఇచ్చి మంచి మీటింగో లేకపోతే మంచి మండపమో లేకపోతే మంచి సత్రమో తీసుకుని ప్రవచనకర్తలను తీసుకుని వచ్చి అక్కడ వచ్చిన వారందరికీ మంచిని బోధించడానికి ఆ వ్యక్తులను ఉపయోగిస్తూ ఉండేవారు. పండితుల్ని, ప్రవచనకర్తల్ని, ప్రవచనాలు చెప్పేటువంటి హైందవ పెద్దలు కూడా చాలామంది ఉన్నారు. అందులో 2-3 బాగా పేరుగాంచిన వారు. గరిగిపాటి నరసింహారావు గారు ఒకరు, ఇంకొకరు ఏమో చాగంటి కోటేశ్వరరావు గారు. వీరు కూడా హైందవ పెద్దలే. వాళ్ళ మాటలు మనం వింటూ ఉంటే చాలా వినసొంపుగా ఉంటాయి, ఎంతో చక్కగా మాట్లాడుతూ ఉంటారు. ఏ ఒక్క వ్యక్తిని కూడా బాధ పెట్టకుండా, ఏ ఇతర మతాల యొక్క మనోభావాలు కూడా దెబ్బతీయకుండా మాట్లాడడమే చాలా ఎక్కువ మొత్తంలో కనబడుతూ ఉంటుంది. వాళ్ళు చాలా స్పష్టంగా మాట్లాడతారు. ఫ్యామిలీతో ఎలా ఉండాలి, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, భార్య భర్తలు ఎలా ఉండాలి, సమాజంలో మనం ఎలా మసులుకోవాలి, ఇవన్నీ కూడా వాళ్ళు ఇతర మతాలకు సంబంధించిన వారైనా వారి నుంచి మంచి వస్తుందంటే నేర్చుకోవడం ఏం తప్పేం కాదు. మంచిని ఎప్పుడూ కూడా దేవుడు కోరుకునేవాడే తప్ప ద్వేషించేవాడు కాదు. అలాగని చెప్పి ఇతర మతాల నుంచి మంచి చెప్పేటువంటి వ్యక్తులంటే మనం వినకూడదు కదా, వాళ్ళు క్రైస్తవులు కాదు కదా, వాళ్ళు ఏ విధంగా కూడా సేవకులు కాదు కదా అనే భావనే మంచిది కాదు. అలాగని చెప్పి వారి ఇవన్నీ కూర్చొని వినండి అని అనట్లేదు. కానీ అలాంటి మంచిని బోధించేటువంటి మాటలో ఎవరు మాట్లాడినా దాన్ని విని ఆచరించడం తప్పేమీ లేదు. ఎందుకంటే దేవుడు ఒక మనిషి ఎలా ఉండాలని కోరుకున్నాడో అదే విధంగా ఉండాలని ఎవరు చెప్పినా ఆచరించడంలో నేను తప్పేమీ లేదు. అందుకని నేను వెళ్ళిన ఏ ఇంటర్వ్యూలో అయినా సరే చెప్పేది ఏంటంటే ఏ గ్రంథంలో ఉన్న మంచినైనా హ్యాపీగా ఆచరించవచ్చు. ఏ గ్రంథంలోనే మంచి ఉంటే హ్యాపీగా దాన్ని ఆచరించవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు అని క్లియర్గా చెప్పడం కూడా జరిగింది. అయితే నా చిన్ననాటి కాలంలో నాకు తెలిసినటువంటి కొంతమంది కుటుంబీకులు ఇలాంటి పండితుల్ని,
ఇలాంటి ప్రవచనకర్తల్ని తీసుకుని వచ్చి రాత్రి మీద 1 గంట 2 గంటల్లో ప్రసంగాలు చేయిస్తూ ఉండేవారు. ఆ సందర్భాల్లో పెద్దవారు ముసలివారు అందరూ కూర్చొని చక్కగా వినేవారు. వారితో పాటుగా చిన్న చిన్న పిల్లలు కూడా, మంచి యవన వయసులో ఉన్నటువంటి పిల్లలు కూడా వచ్చి గురువుగారు వస్తున్నారంటే అని చెప్పి కూర్చొని చక్కగా మాటలన్నీ విని ఇంటికి వెళ్ళేవారు. ఈ రోజుని కానీ మీరు చూస్తే ఇలాంటి ప్రవచనకర్తలు ఎన్ని మంచి మాటలు చెప్పడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నా కూర్చోవడానికి మాత్రం ఈనాటి తరం ఇష్టపడట్లేదు. మీరు చూడండి, కావాలంటే అది కేవలం ఏదో ఒక మతంలోనే కాదు, కానీ అన్ని మతాల్లో కనబడుతుంది. అది మంచి చెప్పేటువంటి వారంటే ఒక వ్యక్తికి ఇష్టం ఉండట్లేదు, మంచి మాటలు వినాలి అంటే ఒక వ్యక్తికి ఎక్కడ కూడా నచ్చట్లేదు. ఇది అన్ని మతాల్లోనే ఉంది. కొత్తగా ఏదో బయట మతం అని కాదు, కానీ అన్ని మతాల్లో ఉన్నాయి. క్రైస్తవుల్లో కూడా ఇది కనబడుతుంది. ఈ మధ్య కాలంలో క్లియర్గా కనబడుతుంది. ఈ రోజున సండే స్కూల్ పిల్లలు చాలా తక్కువ కనబడుతున్నారు చాలా మందిరాల్లో. మీరు గమనించారో లేదో, ఒక భయంకరమైనటువంటి మొండిగా వ్యవహరించేటువంటి గుర్రాన్నైనా మందిరానికి తీసుకొని రాగలుగుతున్నాం, కానీ మన సొంత ఇంటిలో ఉన్నటువంటి పిల్లలను మాత్రం ఎక్కడ తీసుకొని రాలేకపోతున్నాం చెప్పాలి. మందిరానికి తీసుకొని రాలేకపోతున్నాం. 1 గంట ఇక్కడ మందిరంలో కూర్చోబెట్టలేకపోతున్నాం. అంటే మన పరిచర్య గురించి నేను మాట్లాడలేదు, కానీ ఇతర పరిచర్యలో చాలా కనబడుతున్నాయి. నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పెద్దవారు ఒకటే అడుగుతారు, ఏమనంటే మా పిల్లల కోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారు, కనీసం మందిరానికి కూడా రారండి, కనీసం సంవత్సరానికి ఒక్కసారి కూడా మందిరంలోకి వచ్చి కూర్చోరండి అని చెప్పి ఒక క్రైస్తవుడే క్రైస్తవ కుటుంబంలో ఉన్న బిడ్డల గురించి మాట్లాడుతున్నారంటే ఆనాటి తరానికి ఈనాటి తరానికి తేడా కనబడుతుందా లేదా చెప్పండి. చాలా కష్టమైపోతుంది. ఒకవేళ రమ్మన్నా సరే ఏం వింటామమ్మా బాబు, బోరు అన్నారు. ఇటు మందిరంలోకి వచ్చి మంచి మాటలు వినడానికి పిల్లలకి ఏమనిపిస్తుంది, అది బోరు కొడుతుంది. ఎవరినో ఉద్దేశించి కదా, ఇంచుమించు అందరిలోని ఆ క్యారెక్టర్ కనబడుతుంది. ఏం వింటామమ్మా బాబు, ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు వచ్చిన తర్వాత అప్పుడు వస్తాంలే మందిరానికి, అప్పుడు వింటాంలే, మీరు బతకండి నీతిగా, మీరు బ్రతకండి న్యాయంగా, మాకు మాత్రం అంత బోరింగ్ అంటే ఎక్కదన్నట్టుగా కూడా వ్యవహరించేటువంటి వ్యక్తులు క్రైస్తవ కుటుంబాల్లో కూడా చాలామంది కనబడుతున్నారు. అస్సలు మంచి అంటే నచ్చట్లేదు. పరిశుద్ధంగా బ్రతకండ్రా బాబు, పాస్టర్ గారి మాటలు చాలా బాగుంటే వచ్చి 1 గంట సేపు అలా కూర్చొని వినండి అంటే మేము రామమ్మా, కావాలంటే మిమ్మల్ని ఏం చేస్తాం, మందిరం వరకు డ్రాప్ చేసి వెళ్ళిపోతాం. కావాలంటే చెప్పు, నేను కరెక్ట్గా డ్రాప్ చేస్తాం, మందిరం అయిపోయే సమయానికి ఫోన్ చేయి, నేను వచ్చి మళ్ళీ తీసుకెళ్తాను. కానీ చర్చిలకి గిరిచిలకి వచ్చి కూర్చోవంటే మాత్రం మా వాళ్ళే పొరపాటున కూడా కుదరదు. ఇక్కడ ఏం చెప్తున్నామని, చెడు చెప్తున్నావా మంచి చెప్తున్నావా, నీతిని ప్రకటిస్తున్నావా అవినీతిగా బ్రతకండి అని ప్రకటిస్తున్నావా? కేవలం నీతి న్యాయము యథార్థతని కోల్పోకుండా బ్రతకండి అని చెప్పే బోధ ప్రస్తుత తరానికి ఏమవట్లేదు అన్నమాట, ఎక్కట్లేదు. ఇప్పుడు చెప్పండి, దేవుని రాకడ సూచన నెరవేరాలా, నెరవేరుతుందా చెప్పండి? ఎంత స్పష్టంగా నెరవేరుతుంది. నీతిగా బ్రతకండ్రా ఒక మనిషిగా బ్రతికి చూపించే ప్రయత్నం మనం చేస్తుంటే వచ్చి వినడానికి ఎన్ని పేర్లు పెట్టే వాళ్ళు ఎక్కువైపోయారో. వచ్చో 1 గంట కూర్చొని వెళ్ళడానికి ఈరోజు మనకు కుదరలే, అలాంటి మాటలు మనకు ఎక్కువలే అని చెప్పి చిన్న చిన్న పిల్లలు, మన సంఘస్థులు కాదు కానీ ఎక్కడెక్కడ ఉంటారో కూడా తెలియదు వాళ్ళు, మన ఫాలోవర్స్లో కొంతమంది తల్లిదండ్రులకు మెసేజ్ చేస్తూ ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులు, పిల్లలు కలిగి ఉన్నటువంటి తల్లిదండ్రులు మెసేజ్ చేస్తూ ఉంటారు, అన్న మీది ఏ ఒక్క వాక్యము కూడా మిస్ కాకుండా చూస్తామన్నా. చాలా సంతోషం అమ్మా. అయితే ఇంకో విషయం చెప్పాలన్నా, మా ఇంటిలో పిల్లలు కూడా ఎక్కడ మిస్ కారన్నా. స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చిన వెంటనే ఈరోజు హేమంత్ పాస్టర్ గారు ఏ వీడియో అందించారని అడుగుతారంట. పాపం నా పేరు సరిగ్గా అర్థం కాక చాలామంది హేమానుని కాస్త హేమంత్ అని పిలుస్తూ ఉంటారు, మనోహర్ దాస్ గారి లాగా. సేవకులు కూడా అలాగే అనుకుంటూ ఉంటారు. 88వ కీర్తన పేరు ఉందని కూడా చాలామంది క్రైస్తవులు తెలియదు, సేవకులు కూడా తెలియదు. విడ్డూరం ఏంటంటే నేనే ఆశ్చర్యపోయాను, కొంతమంది సేవకుల్ని పేరు చెప్పినప్పుడు బాగుందండి పేరు అన్నారు తప్ప ఈ పలానా సంబంధించినటువంటి కీర్తనాగారుడు కదండి, మంచి సంగీత విద్వాంసి కదండి అన్న మాటలు అసలు తెలియదు చాలామందికి ఆ పేరు.
తల్లిదండ్రులు మాట్లాడుతున్న సాయంత్రం వచ్చిన వెంటనే కాలేజ్ నుంచో స్కూల్ నుంచో వచ్చిన వెంటనే ఈరోజు హేమన్ పాస్టర్ గారు ఏమి మాట్లాడారు, ఏమి ప్రసంగం చెప్పారని చెప్పి వచ్చి అది వినే పడుకుంటున్నారంట పిల్లలు. అందరు ఎలాగ ఉంటారండి నేను అనట్లేదులే, కొంతమంది ఆత్మీయంగా ఎదిగే వాళ్ళు కూడా ఉంటున్నారు. అయితే విడ్డూరం ఏంటంటే ఈనాటి సమయంలో మన సంఘానికి వచ్చేవాళ్ళు సంఘానికి రాకపోగా కనీసం మనం అందించినటువంటి ప్రసంగాన్ని కూడా వినలేనటువంటి స్థితిలో ఉన్నారు మన సంఘంలోనే. వాళ్ళ రోజు ఏదో కారణాన్ని బట్టి మందిరానికి రాలేదు, ఆ రోజు అద్భుతమైనటువంటి సందేశం దేవుడు అందించాడు, అయ్యో నేను రాలేదు కదా, నేను వినలేదు కదా, ఏం చెప్పుంటారో అనే ఆసక్తితో చూసేటువంటిది ఇక్కడ కరువైంది, బయట ఎక్కువైంది. మొదటివారు ఆఖరివారుగాను, ఆఖరివారు మొదటివారు అగుతారు అన్నాడు కదా, అదేనేమో అని అనిపిస్తుంది. పేర్లు చెప్తే చాలా చిరాగ్గా ఉంటుంది, కానీ మందిరానికి ఎలాగో రారు. మందిరానికి అనేటువంటిది వాళ్ళకి థర్డ్ ఆప్షనో ఫోర్త్ ఆప్షనో, పోన్లే ఏదో రకమైన కారణాలు చెప్తున్నావులే, నాకు కుదరలేదనో, ఉద్యోగమనో, వ్యాపారమనో, వ్యవసాయమనో, ఒంట్లో బాగోలేదనో, ఏవో దిక్కుమాలిన బుద్ధిహీనమైన కారణాలు చెప్పు. సరే నీ ఇష్టం, నువ్వు దేవుడు తేల్చుకుంటారు. మరి దేవుని యందు భయము భక్తి కలిగిన వ్యక్తి అయితే రాకపోతే రాకపోయో కనీసం ఆ రోజు అందించిన సందేశాన్నైనా వినాలి అనే ఆలోచనలు నీలో కనబడట్లేదంటే నువ్వు కూడా ఈ జాబితాకి సంబంధించిన వాడివే. బయటలకు ఉందండి ఆసక్తి, ఎంత ఎదుగుతున్నామన్నా, మా పిల్లల్లో ఎంత మార్పును మేము చూసామన్నా, ఇన్ని సంవత్సరాలు చెప్పితే మారనటువంటి బిడ్డలో ఈ రోజున కేవలం మీ సందేశాల ద్వారాగా మార్పులోకి నడిపించబడుతున్నారంటే ప్రభువునందు నేను చాలా అతిశయిస్తూ సంతోషిస్తున్నాను. నేను గొప్ప చేసుకోవడానికి ఏ మాట మాట్లాడట్లేదు. అందరూ ఇలాగే ఉంటారని నేను అనట్లేదు, కానీ అందరిలో మాత్రం కొందరు ఖచ్చితంగా ఇలా ఉన్నారో, దేవుని మాట వినడానికి కూడా ఇష్టపడేటువంటి వ్యక్తులు ఉన్నారు. కొంతమంది అయితే మాత్రం ఆ దేవుని మాటలు కూడా ఇష్టపడని తరం క్రైస్తవ్యంలో కూడా కనబడుతుంది. బయట వ్యక్తుల గురించిన మాటలు క్రైస్తవ్యంలో కూడా ఉంది. మందిరానికి రప్పించడం కష్టమైపోతుంది, మందిరంలో గంట కూర్చోబెట్టడం కష్టమైపోతుంది. ఒరే బాబు 2 మాటలు విని వెళ్ళండ్రా అని చెప్పి ఆ 2 మాటలు వినిపించడానికి కూడా చాలా సందర్భాల్లో కష్టమైపోతుంది. ఇది జరుగుతుందండి, జరగాలే, ఇంకా జరుగుతుందా ఏమో నాకు తెలియదులే. మీ పిల్లల్లో ఎవరైనా ఉన్నారని ఏమో నాకు తెలియదు, కానీ ఆదివారం వచ్చేటప్పటికి పడుకున్న వాళ్ళు లేపడానికే చాలా ఇబ్బంది పడేటువంటి తల్లిదండ్రులు ఒకవేళ ఉంటే చాలా దగ్గరలో ఉందన్నమాట. మీకు ముప్పు చాలా దగ్గరలో ఉంది. చర్చ రాలేనమ్మా, రాలేను, చాలా ఒంట్లో బాగోలేదు, నీరసంగా ఉంది, మీరు వెళ్ళి వచ్చేయండి. ఉన్నారా అలాంటి పిల్లలు? ఉన్నారండి? ఉన్నారమ్మా నాకు సంఘంలో అలాంటి వాళ్ళు ఎవరన్నా? బ్రహ్మాండంగా ఉన్నారు. అక్కడ వెనకాల తలలో కూడా ఊపుతున్నారు పెద్దవాళ్ళు. నిజమే బాబు, మీరు చెప్పినట్టుగానే జరుగుతుంది, కరెక్టే. మా సొంత పిల్లల్నే చర్చికి రప్పించడానికి బోరు కొడుతున్న ఫీలింగ్ వచ్చేసింది పిల్లలకి. మీకు విషయం చెప్తున్నాను చూడండి. ఎవరో తెలియదు, కానీ ఒక అమ్మగారు రెగ్యులర్గా మెసేజ్లు కమెంట్లు పెడతా ఉంటారు. ఏంటి మీ సంఘస్థులు ఎంత అదృష్టవంతులో తెలుసా అని కామ పెట్టిన ఇంకొక మాట ఏంటంటే, మేము మీ ప్రసంగాలు మీ బోధలో యూట్యూబ్లో వింటున్నాం, కానీ డైరెక్ట్గా మీ ముందు కూర్చొని వినేటువంటి సంఘం ఉందో చూడండి, ఎంత అదృష్టవంతులండి అని బయట వాళ్ళు అంటున్నారు. కానీ మన సంఘానికి సంబంధించిన వాళ్ళకి వాక్యం చెప్తుంటే నిద్ర వచ్చేస్తుంటుంది, వాక్యం చెప్తుంటే జోలపాటు పాడినట్టుగా ఉంటుంది, వాక్యానికి వినండ్రా బాబు అని చెప్తుంటే కూడా రావడానికి ఎంత అపసోపాలు పడిపోతున్నారో, ఎంత అపసోపాలు పడిపోతున్నారో. మళ్ళీ జీవితంలో దేవుడు ఏం చేసేయాలంటే అద్భుతాలు జరిగించేయాలంటే, ఆశ్చర్యకార్యాలు జరిగించేయాలంటే, మూయబడిన ప్రతి ద్వారాన్ని దేవుడు ఏం చేసేయాల? బలిష్టమైన చేతులతో ఓపెన్ చేసేయాలి. వీళ్ళు మాత్రం బైబిల్ ఓపెన్ చేయరు, వీళ్ళు మాత్రం మందిర డోర్ ఓపెన్ చేయరు, వీళ్ళు మాత్రం దేవుణ్ణి లోపలికి రప్పించడానికి హృదయాన్ని మాత్రం ఓపెన్ చేయరు. ఎక్కడో కాదు, వేరే వేరే పరిస్థితులు, వేరే వేరే మతాల్లో ఉన్నవారు కాదండి, మన సొంత కుటుంబాల్లోనే ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి అలవాటు చాలా మందిలో కనబడుతూ ఉంది. అది ఎంత మాత్రమో కూడా మంచిది కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. మ్రొక్కై వంగనది మానే అసలు వంగదు. నువ్వు ఎన్ని వంగదీయాలన్నాయి చిన్నప్పుడే వంగదీయాల, అంతేగాని బాగా వాళ్ళకి గారం పెట్టి బాగా నెత్తి మీద నెయ్యి పోసి
ఇంకా జోలపాట పాడినట్టుగా కుక్కను దూనట్టుగా దూదాం అనుకుంటే పెద్ద అయిన తర్వాత నీ ఎముకలన్నీ లెక్కట్టేస్తారు ఆ పిల్లలు. తెలుసా? పిల్లల్ని ప్రేమించాలి, పిల్లల్ని బాగా చూసుకోవాలి, కాదనట్లేదు. కానీ పిల్లల్ని నెత్తినెక్కించుకోకూడదు, పిల్లల్ని నెత్తినెక్కించుకోకూడదు. ఏమంటారు ఆ పదం సరైన సమయాన్ని గుర్తు రావట్లేదు. గారం, ఎక్కువ గారం. ఇందులో అన్నా గారం పెట్టండి. దైవ సంబంధమైన విషయాల్లో గారాలు కుదరవు. మందిరం అంటే రావాలి, వాక్యం అంటే కూర్చోవాలి, వాక్యం పట్ల ఖచ్చితమైన ఆసక్తి కలిగి ఉండాలి. అలాంటి వారే పనిచేస్తారు దేవునికి. అంతేగాని చిన్నప్పటి నుంచి వంగదీయడం రాదు. పెద్ద అయిన తర్వాత మా పిల్లోడి కోసం ప్రార్థన చేయండి, మా అమ్మాయి కోసం ప్రార్థన చేయండి, మా మాట వినట్లేదండి. చిన్నప్పటి నుంచి దేవుడి మాట విన్న వాళ్ళు పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రుల మాట కూడా వింటారు. వాళ్ళు అర్థమవుతుందా నేను చెప్పింది? సొంత క్రైస్తవ కుటుంబాలకు సంబంధించిన పిల్లల్నే ఎక్కడి వరకు నడిపించలేకపోతున్నామమ్మా? మందిరాల వరకు నడిపించలేకపోతున్నాం. నచ్చట్లేదంటే దేవుని వాక్యాలంటే, మంచి మాటలంటే నచ్చట్లేదంటే, బోర్ అంటే, చర్చ్ అంటే బోర్ అంటే. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? క్రైస్తవ పిల్లలే. మీ పిల్లల గురించి నేను మాట్లాడలే, బయట విన్న మాటలు చెప్తున్నాను. బోర్ అంటున్నారండి. రెండు నిమిషాలలో కూర్చొని వెళ్ళడానికి ఏముందంటే బోర్ అమ్మా. ఏం చెప్తారమ్మా అక్కడ? ఏం చెప్తామంటే ఇక్కడ అదే యూట్యూబ్ పట్టుకొని ఒక 2 గంటలు కూర్చోమంటే చక్కగా జబర్దస్త్కి సంబంధించినటువంటి ఎపిసోడ్లు చూడమంటే అక్కడ బోర్ అనిపించదు. వ్యర్థమైన వాటిని చూడకుండానట్లుగా నా కళ్ళు ఏం చేయండి ప్రభువా, తిప్పేయండి అన్నాడు. తిప్పడం కాదు, తీసేయండి అనాల. నిజంగా ఆత్మీయంగా ఎదిగిన వాడైతేనే వ్యర్థమైన వాటిని చూడకుండానట్లుగా నా కళ్ళను త్రిప్పివేయమన్నాడు. నేను నిజానికి ఈ రాకడ గుర్తుని నేను బాగా గమనించి దీని మీద మంచి స్టడీ చేస్తున్నప్పుడు చాలా విషయాలు దేవుడు బయలుపరిచెళ్ళండి. ఎందుకనంటే ప్రస్తుత దినాల్లో ఖచ్చితంగా ఈ రాకడ సూచన నెరవేరుతుంది. స్పష్టంగా దేవుడు అర్థమయ్యే విధంగా నేర్పించాడు కొన్ని విషయాలు. మీరు చూడండి, మన క్రైస్తవ సహవాసంలోనే, మన క్రైస్తవ సంఘాల్లోనే యూట్యూబ్ వాడేవారు ఉన్నారు, ఇన్స్టాగ్రామ్లో వాడేవారు ఉన్నారు, ఫేస్బుక్లో వాడేవారు ఉన్నారు. ఫీడ్లో బోల్డ్ అండ్ రీల్స్, బోల్డ్ అండ్ షార్ట్స్ వస్తూ ఉంటాయి. ఇలా 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 స్క్రోల్ చేస్తున్నప్పుడు ఏదైనా దైవ సంబంధిత షార్ట్ ఏదన్నా వచ్చిందనుకోండి, ఆగి చూసేవాళ్ళు ఉన్నారా, స్కిప్ చేసేవాళ్ళు ఉన్నారా, మార్చేవాళ్ళు ఉన్నారా? ఉన్నారా? కాదు. మీరు అవునో కాదు మీరు చెప్పండి. అదే సినిమా పాటో, అదే ఏదో వ్యర్థమైనటువంటి సంబంధిత షార్ట్ అనుకోండి, దాన్ని ఓపికగా చూసే క్రైస్తవులే. ఆ తర్వాత షార్ట్లో కానీ ఏదైనా క్రైస్తవ పాట వచ్చిందనుకోండి, ఏదైనా క్రైస్తవ ప్రసంగం చిన్న షార్ట్ రూపంలో కానీ వచ్చిందనుకోండి, దాన్ని వెంటనే ఇగ్నోర్. క్రైస్తవ్యంలో అంటే మంచిని ఏం చేస్తున్నారన్నమాట? వద్దంటున్నారు. మంచిని ద్వేషించే వ్యక్తులు ఎక్కువైపోతారని రాయబడింది బైబిల్ గ్రంథంలో. బైబిల్ గ్రంథంలో మీరు గమనిస్తున్నారో లేదో నాకు తెలియదు కానమ్మా, యూట్యూబ్ ఓపెన్ చేస్తే కొన్ని వీడియోస్ మిలియన్లు అంటే లక్షలు, 10 లక్షలు 1 మిలియన్, 2 మిలియన్ వ్యూస్, 3 మిలియన్ వ్యూస్, 4 మిలియన్ వ్యూస్. షార్ట్ చూస్తే ఎన్ని వ్యూస్ ఉన్నాయో నాకు తెలియదు కానీ 100K లైక్స్, 200K లైక్స్, 300K లైక్స్. K అంటే 100K అంటే లక్ష లైక్స్. ఇటు లైక్సే 1,00,000 ఉన్నాయంటే వ్యూస్ ఇంకెన్ని ఉండొచ్చో. అయ్యి బాబు ఇదేంటిరా బాబు ఇన్ని వ్యూస్ వచ్చేసినాయి, ఏముంది అందులో, అన్ని లైకులు కొట్టారంటే అందులో ఏముండదో. బ్రహ్మాండమైన ప్రసంగం ఒకటి ఉందండి యూట్యూబ్లో, దానికి ఎన్ని వ్యూస్ ఉంటాయో తెలుసా? గట్టిగా అయితే 5,000 రావడం చాలా కష్టం. ఎక్కడి వరకు ఎందుకు, నా గురించి నేను చెప్తున్నాను. బ్రహ్మాండమైన, ప్రపంచంలో నువ్వు ఏ చోట వెతికినా దొరకనంత అద్భుతమైనటువంటి ప్రసంగాలు. 5,000 వ్యూస్ రావడం కష్టమైపోతుంది. ఇద్దరు డ్యాన్స్ వేస్తూ అర్ధనగ్రంగా కానీ చిన్న వీడియో రిలీజ్ చేశారు అనుకోండి, దానికి ఎన్ని వ్యూస్ ఉంటాయో తెలుసా? మిలియన్స్ ఆఫ్ వ్యూస్.
మీరు ఎన్ని చూస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంటుందమ్మా మనుషులు ఏ విధంగా మారిపోతున్నారో. మంచిని కోరుకుంటున్నారా, చెడును కోరుకుంటున్నారా, నీతిని కోరుకుంటున్నారా, అవినీతిని కోరుకుంటున్నారా, ఉపయోగకరమైనటువంటి వాటిని కోరుకుంటున్నారా, నిరుపయోగకరమైనటువంటి వాటిని మనుషులు చూడడానికి ఇష్టపడుతున్నాడా అని అంటే మనకు క్లియర్గా అర్థమైపోద్ది. సజ్జన ద్వేషులు ఎక్కువైపోయారు. నీతియుక్తమైనటువంటి నీతి సంబంధమైనటువంటి విషయాల్ని బోధిస్తుంటే 5,000 వ్యూస్ రావడం చాలా కష్టమైపోతుంది. లైక్ చేయండి అమ్మా, షేర్ చేయండి అమ్మా అని చెప్పి బతిమాలుకోవాల్సి వస్తుంది నలుగురికి చేరదీయడానికి. అలాంటివి ఉంటాయి చూడండి, వేస్ట్ వీడియోస్ ఉంటాయి చూడండి, అట్లా షేర్లు లైక్లు చేయమని ఎవరో చెప్పక్కర్లేదు, ఆటోమేటిక్గా అయిపోతాయి. అందులో ఏముందంటే ఏమీ ఉండదు. అవునా కదా? మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి కదా కొన్ని వీడియోస్కి. ఏముందరా తమ్ముడు అందులోని? ఏముంటాయి అందులోని? మనిషిని బ్రంచిగా బతకండ్రా, నీతిగా బతకండ్రా, చెడుని విసర్జించండ్రా, పరిశుద్ధంగా బ్రతకండ్రా అంటా ఉంటే ఆ వీడియోకి 5,000 10,000 వ్యూస్. పెద్ద పెద్ద ప్రసంగికులు, పెద్ద పెద్ద మినిస్ట్రీలు, వాళ్ళ వీడియోలు అలాగే ఏడుస్తున్నాయి, వాళ్ళ వీడియోలు అలాగే ఉన్నాయి. సో క్రైస్తవులే దానికి సహకరించట్లేదు, ఇంకెవరు సహకరిస్తారు? నేను మొన్న ఒక రీల్ చూశాను, నాకు చాలా బాధ అనిపించింది. బాధ అనిపించడం కంటే కూడా కొంచెం ఇబ్బంది పడ్డానులేండి. ఆ అమ్మాయికి సరిగ్గా బట్టలు లేవు, కెమెరా ముందేసుకుని ఏదో చిన్న వీడియో ఏదో చేస్తుంది. చేసుకోదు, నీ ఇష్టం, నీకు స్వాతంత్రం ఇచ్చాడు దేవుడు, దేశం ఇచ్చింది, రాజ్యాంగం ఇచ్చింది. ఎవరు కాదన్నారు? బాగున్నాయి, బాగానే డ్యాన్స్ వేస్తున్నాం, బాగానే కుర్రకారులు అందరినీ కూడా రెచ్చగొడుతున్నాం. కానీ వెనకాల చూసుకోవాలి కదా. నువ్వు కెమెరా పెట్టుకుని డ్యాన్స్ వేసే ముందు వెనకాల ఏముందో కూడా చూడాలి కదా. ఏముందండి పాస్టర్ గారిని అడుగుతారేమో, వెనకాల గోడకి సిలువ ఉందండి. ఆ సిలువు తీసేసి నువ్వు కానీ తైతెక్కలేసావు అనుకోండి, డ్యాన్సులు వేసావు అనుకోండి, ఎవరికి తెలియదు నువ్వు క్రైస్తవుడు అని, క్రైస్తవురాలు అని, ఏదో లోక సంబంధిరాలు అని అనుకుంటారు. కానీ వెనకాల సిలువు కనబడేలాగా ఆ వీడియో చేసి ఊపేస్తుంది అంతే అమ్మాయి. అది ఎవరికి అవమానం? ఏమన్నాడైనా? మీ వల్లే కదా అన్యుల మధ్యన నా నామం ఏం చేయబడుతుంది? దూషించబడుతుంది. మీ వల్ల కాదు. అనుదినము క్రీస్తుని సిలువ వేయించున్నటువంటి వారు మీరు కాదు. ఆ రోజున రోమన్లు ఏదో వేశారని అనుకున్నాం కాదు, క్రైస్తవులే వేస్తున్నాం రోజు సిలువ. క్రైస్తవులే. ఎంత దారుణమైన ఫీడ్ ఉంటుందంటే ఇన్స్టాల్స్లో, ఇంకా యూట్యూబ్, ఫేస్బుక్లో ఇంకా పర్లేదు అనుకోండి. ఇన్స్టాల్ ఎవరైనా ఉన్నాయా ఇక్కడ అకౌంట్లు? ఇబ్బంది పడతారు, జాగ్రత్త. చాలా ఇబ్బంది పడిపోతారు. నా కళ్ళల్లో పడ్డారంటే ఇంకే ఇబ్బంది పెట్టేస్తాను నేను, జాగ్రత్త చెప్తున్నా ముందే. ఏం తెలియదు అనుకోకుండా మీ పాస్టర్ గారికి అన్నీ తెలుసు. డ్యాన్స్ వేస్తుంది అలాగా, కెమెరా పెట్టుకొని స్టాండ్కి డ్యాన్స్ ఏదో వేస్తుంది. ఇప్పుడు నార్త్ వాళ్ళు అనుకుంటాను కొంచెం డ్రెస్సింగ్ అది వాళ్ళది అలాగే ఉంటుంది, ఆంధ్ర వాళ్ళలో ఉండదు కదా. వేస్తుంది ఏదో సినిమా పాటికి ఏదో ఒక చిన్న షార్ట్ ఏదో రెడీ చేసుకుంటుంది. షార్ట్లు వేసుకుని బాగానే ఉందనుకున్నాం, వెనకల సిలువ చక్కగా కనబడుతుంది సిలువ. అలాంటి అంటే ఎంతమందికి ఎంత ఇష్టమో. దేవుడి పాటలు వినండ్రా బాబు, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని స్పీకర్లో పెట్టుకొని అవి పెట్టుకున్నట్టే దేవుడి పాటలు ఇంట్లో ఆన్ చేసి వినేటువంటి క్రైస్తవ జనాంగం ఉందా? సినిమా పాటలు పెట్టుకుని వినేవాళ్ళు ఉన్నారా? క్రైస్తవులు అడుగుతున్నాను నేను. బయటి వాళ్ళ గురించి మనకు తర్వాత. మన కళ్ళలోనే ఏముంది? దూలం పెట్టుకుని ఎదుటివారి కళ్ళల్లో ఉన్న నలుసుని ఎతకనేలా అంటున్నాడు ఆయన. బయట వాళ్ళకి సువార్త, బయట వాళ్ళు బాగు చేయాలన్నది ప్రక్కన పెడదాం, ముందు నీ పరిస్థితి ఎలా ఉంది? నేను ఇక్కడ ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నాను. ఇక్కడ ఇయర్ ఫోన్స్ లేని వాళ్ళు ఎవరు ఉండలే. ఇయర్ ఫోన్స్ ఉన్నవాళ్ళు, బ్లూటూత్ స్పీకర్స్ ఉన్నవాళ్ళు, లేకపోతే ఏమంటారు వాటిని, హోమ్ థియేటర్స్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. మేము రోజు ఇయర్ ఫోన్స్లో దేవుడి పాటలు వింటామండి, రోజు మేము బ్లూటూత్లో స్పీకర్లో దేవుడి పాటలు వింటామంటామండి. హోమ్ థియేటర్ ఆన్ చేసామంటే దేవుడి పాటలే తప్ప ఇంకే పాటలో రావండి అన్న వాళ్ళు ఒకసారి చెయ్యొద్దండి. అది మీ బతుకు. మీ బతుకుని మీరు సరి చేసుకోలేకపోతున్నారు. కానీ దేవుని కోసం వీళ్ళు ఏం చేస్తారంట? కష్టపడతారంట. అంటే నేను ఎవరినో విమర్శించాలని, తిట్టాలని కాదు, కానీ మనమే ఎలాగ చెడుకి ఆకర్షితులైపోతున్నామంటే, వ్యర్థమైనటువంటి వాటిని చూడాలనే కోరిక మనలోనే ఉంటుందంటే, ఇంక బయట వారి పరిస్థితి ఇంకే రేంజ్లో ఉందో ఒకసారి ఆలోచించండి అంటున్నాను. ఆలోచించండి. చివరి రోజుల్లో అంట
పాపలోకంలో నీతిగా బతికితే ఆడు నచ్చడంట మనుషులకి చివరి రోజుల్లో. ఈ చివరి రోజుల్లో పాపలోకంలో మంచిగా బతికేవాడంటే ఇతరులకి గిట్టదంట. మీరు నమ్మండి నమ్మకపోండి, ఈ పాపలోకంలో నాకు మందు అలవాటు లేదంటే కుక్కను చూసినట్టు చూస్తున్నారండి. మందు అలవాటు లేదంటే కుక్క కంటే అధ్వానంగా చూస్తుంది ఈ లోకం. ఏంటి సిగరెట్ కాల్చవా, ఏంటి సినిమాలకు వెళ్ళవా, ఏంటి మందు తాగవా, ఏంటి ఈ జనరేషన్లో నువ్వు అసలు మనిషివేనా ఏంటి? మంచిగా బతికేటువంటి వ్యక్తిని చూసి లోకం ఏం చేస్తుందన్నమాట, అసహించుకుంటుంది. అది సజ్జన ద్వేషులంటే, మంచిని ద్వేషించే వాళ్ళని అర్థం. ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తున్నా, ఇక్కడ ఆడవాళ్ళు ఉన్నారు కనుక ఫుల్గా నిండుగా బట్టలు వేసుకుంటే ఎంత చీప్గా చూస్తారో తెలుసా కొన్ని ప్రదేశాల్లో. నిండుగా ఫుల్గా బట్టలు వేసుకొని కొన్ని ప్రదేశాలకి పేర్లు చెప్పను బాగోదు వెళ్ళారు అనుకోండి, పైనుంచి కింద వరకు చూడడంతో పాటుగా పల్లెటూరు నుంచి వచ్చినట్టుంది. ఇలాంటి డైలాగులు ఎక్కువ వినబడతాయి. ఎలాంటి వాళ్ళు నచ్చుతారంటే సగం సగం బట్టలే, కింద సగం ఉంటుంది పైన సగం ఉంటుంది, బట్టలు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని వాళ్ళగా. అలాంటి వాళ్ళు కానీ బట్టలు వేసుకుంటే అబ్బాయి ఏముందండి బాబు, ఇటు అలాంటి వాళ్ళు నచ్చుతారు. నిండుగా బట్టలు వేసుకుంటే నచ్చట్లేదు. సజ్జన ద్వేషులు పెరుగుతున్నారా తగ్గుతున్నారా చెప్పండి అమ్మా. ఇంకెంతకంటే అర్థవంతంగా ఎవరు బోధిస్తారు చెప్పండి? పెరుగుతున్నారా తగ్గుతున్నారా? తల్లిదండ్రులు కూడా అలాగే ఉన్నారులేండి. ఒకప్పుడు మేము కొనుక్కునేటువంటి షర్ట్ కొంచెం షార్ట్ అయినా, చిన్నప్పుడు కొంచెం టైట్ అయినా, కొంచెం కండ్లయ్యి కనబడేలాగా వేసుకున్న వెంటనే పడిపోయేది, పైనుంచి వెనక నుంచి పక్క నుంచి ముందు నుంచి ఇంట్లో వాళ్ళతో. మామూలుగా కాదు, చాలా గట్టిగా పడిపోయే దెబ్బలో. ఈ రోజున ఎలా ఉన్నారంటే తల్లిదండ్రులు, వాళ్ళు వేసేటువంటి డ్రెస్సులు కూడా ఫ్యాషన్గా ఉండాలని ఇల్లు వేస్తున్నారు. ఏదేం బట్టలు, లంగవోని వేసుకుంటావా, సిగ్గులేదు? లంగవోని కదమ్మా, మిడ్డీ వేసుకో, లేకపోతే కింద క్రాప్ టాప్ వేసుకో. క్రాప్ టాప్ ఏంటి తల్లిదండ్రులు నేర్పుతున్నారు. ఫుల్గా మంచి గౌన్లో వేసేవారు ఎక్కడికన్నా ఫంక్షన్కి వెళ్ళాలంటేనే. ఫంక్షన్లకు వెళ్ళాలంటే మంచిగా గౌన్లు వేసి చక్కగా ముస్తాబు చేసి చక్కగా పంపించేవారు. ఈరోజు గౌన్లు ఎవరు వేయించట్లేదంటే తల్లిదండ్రులే వేయించట్లేదు. ఆ పిల్లకి ఏదో మంచి చుడిదార్ ఏదో వేసుకుని చక్కగా చున్నీ కప్పుకుంది. చున్నీ కప్పుకుంటున్నావే, చిదిసేసి చున్నీ ట్రెండ్ ఎలా ఉంది, చున్నీ వేసుకుంటే ఆ డ్రెస్ అందం అంతా బాడైపోయింది. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు తెలుసా? తల్లిదండ్రులే. నేను విన్నాను, నేను చూశాను అలాంటి దిక్కుమాలిన తల్లిదండ్రుల్ని. పిల్ల బాగానే రెడీ అయింది, ఉత్తమరాలే గుణవతే, మంచిగా చున్నీ వేసుకుని బయలుదేరితే ఆ చున్నీ అంతా అందం తీసి పాడేసింది డ్రెస్కి. ఒక మాట అనరు తల్లిదండ్రులు. భర్త దగ్గర చూపించవలసినవి అన్నీ కూడా సమాజంలో చూపిస్తానంటుంటే ఖండించని క్రైస్తవ పెద్దలు ఉన్నారు. బయట వాళ్ళ గురించి తర్వాత విషయం. మందిరానికి చున్నీ వేసుకోకుండా వస్తున్నా సరే కనీస ఖండితంగా మాట్లాడే పెద్దలు లేని పరిస్థితులు కనబడుతున్నాయి. నిజం చెప్తున్నాను నేను. ఇటు బయట ఎలాగుంటావు ఉండవులే, మందిరానికి వచ్చేటప్పుడు అమ్మా నీ వస్త్రాన్ని జాగ్రత్తగా చూసుకుని, మందిరానికి వచ్చినప్పుడు మీ ప్రవర్తన ఏం చేయమన్నాడైనా జాగ్రత్తగా. మందిరానికి పోవునప్పుడు మీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకునుడి అన్నాడు. తల్లిదండ్రులే అలాగుంటే ఇంక పిల్లలు అలాగ ఉండడంలో తప్పే ఉంది. ఒక వయసు వరకు పర్లేదులేండి, వాళ్ళలో కూడా శరీర మార్పులు మారుతూ ఉంటాయి. అలాంటప్పుడు జాగ్రత్తగా ఉంటే ఇల్లే అలాంటి ట్రెండింగ్ డ్రెస్సులేని. ఇప్పుడు ట్రెండింగ్ డ్రెస్సులు వేసుకోవడం తప్పు అని నేనేం అనట్లేదు. ఇంకా అలవాటు అయిపోయిందిలే, ఇంక నెమ్మదిగా ఆ కల్చర్ వచ్చింది. కానీ అలాంటివి వేసుకోకూడనటువంటి ప్రదేశాలు ఉన్నాయి, వేసుకుని వెళ్ళకూడనటువంటి కార్యక్రమాలు కూడా ఉన్నాయి. వాటి విషయంలోనే కొంచెం జాగ్రత్తగా ఉండాలంటున్నాను నేను, అంతే. నచ్చట్లేదు, ఫుల్గా బట్టలు వేసుకుంటే నచ్చట్లేదు, చున్నీ వేసుకుంటే నచ్చట్లేదు, అసలు నచ్చట్లేదు. అలాంటి పరిస్థితులు వచ్చేసినాయి ఈ రోజున లోకంలో. మంచిని విసర్జిస్తూ మంచిని ద్వేషించేటువంటి జనాంగం ఎక్కువైపోతుంది చివరి రోజుల్లో అంటున్నాడు దేవుడు. అది జరుగుతుందా లేదా అనేది మీకే తెలియాలి. అసలైనటువంటి ఈ పదం యొక్క వివరణ ఇది కాదనుకోండి, చెప్తాను దాని గురించి కూడా. నేను ఎంత స్పష్టంగా నెరవేరుతుందో చూసారా మీరు ఈ రోజున? ఈ రాకడ సూచన ఎంత స్పష్టంగా నెరవేరుతుందో గమనిస్తున్నారా?
ఎంత స్పష్టంగా కళ్ళ ముందు జరుగుతుందో మీరు గమనిస్తున్నారో లేదో, అంత స్పష్టంగా నెరవేరుతుంది ఈ గుర్తు. మంచిగా బట్టలు వేసుకుంటే నచ్చట్లేదు లోకానికి. తాగనరా, నాకు అలవాటు లేదురా అంటే ఫ్రెండ్స్ దగ్గర చీప్ అయిపోతున్నాం. ఏంటి నీకు లవ్వర్ లేడా? దీనికి లవ్వర్ లేడంటే ఎంత చీపో లవ్వర్ లేకపోతే. ప్రస్తుత ట్రెండ్. పెద్దోళ్ళు నవ్వుతున్నారు, ఏ నిజం కదమ్మా. ఈరోజు నీతిగా నమ్మకంగా భర్త వచ్చేంత వరకు ఏ పరపురుషుణ్ణి ఇష్టపడకుండా చూడకుండా నిలవబడినటువంటి ఈ అమ్మాయిని చూసి ఫ్రెండ్స్ ఎగతాళి చేస్తున్నారు. ఈ ఇద్దరిలో ఎవరు కరెక్ట్గా బతుకుతున్నారు? ఏ బాయ్ ఫ్రెండ్ లేకుండా నీతిగా నమ్మకంగా బతికే వ్యక్తి కరెక్టా? 10 రోజులకు ఒకళ్ళు మార్చేటువంటి వ్యక్తి కరెక్టా? మీరు చెప్పండి, చెప్పండి అమ్మా. ఎవరు కరెక్ట్గా బతుకుతున్నారు? ఎవరో లేకుండా ఒంటరిగా అయినా సరే నీతిగానే బతకాలన్న వ్యక్తి కరెక్ట్. కానీ ఆ నీతిగా బతకాలన్న వ్యక్తి ఆ 10 మందికి ఏం చేయబడట్లేదు తెలుసా? నచ్చట్లేదు. సజ్జన ద్వేషులు పెరిగారా తగ్గారా? నిజంగా చెప్తున్నాను. లవ్వర్ లేదంటే చీప్ అంట. కొన్ని కాలేజెస్లో నాకు చెప్తే నేను ఆశ్చర్యపోయాను. ఏంటి నీకు బాయ్ ఫ్రెండ్ లేడా? నీకు బాయ్ ఫ్రెండ్ లేడు? ఏమే దీనికి బాయ్ ఫ్రెండ్ లేడంటే చిచి లేవు ఇక్కడి నుంచి, మా గ్రూప్కి సంబంధించిన వ్యక్తివి కాదు. ఏంటి ఇప్పుడు వరకు ఈ రోజు వరకు ఒక వ్యక్తితో శారీరకంగా కలలేదు. నేను ఎప్పటికీ కూడా నమ్మకంగా వర్జినిటీని కాపాడుకున్న వ్యక్తిని. చిచ్చి తీసే, ఈ బ్యాచ్లోంచి ఉండకూడని వ్యక్తివి నువ్వు. ఏంటి ఇప్పటి వరకుని నీకు ఏంటి అలా చూస్తున్నారు పెద్దోళ్ళందరూ నా వంక? నిజమే, ప్రస్తుత ట్రెండ్ ఎలా ఉందంటే కన్యత్వాన్ని కాపాడుకొని ఈ రోజు వరకు నిలబడడం కూడా చాలామందికి నచ్చట్లేదు. ఇటు వర్జిన్వా, బాయ్ ఫ్రెండ్ లేడా, ఎప్పుడు అలాంటి పని చేయలేదా? ఎంత దరిద్రమే బాబు, ఏం జనరేషన్లో ఉన్నావే నువ్వు. మాకు సంబంధించిన గ్రూపులో సర్కిల్లో ఉండవలసిన వ్యక్తి కాదు. ఇదిగో ఆ చివరి లాస్ట్ బెంచ్లో ఉన్న చూడు, అడిగిలి కూర్చో. ఇటు వర్జినిటీని కాపాడుకొని నిలవబడిన వ్యక్తులు అంటే చాలామందికి నచ్చట్లేదు. బాయ్ ఫ్రెండ్ లేరంటే నచ్చట్లేదు. గర్ల్ ఫ్రెండ్ లేదా? నిజంగా లేదా? లేరండి, నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరండి, నేను ఎవరితోని ఫోన్లో ఏం మాట్లాడినండి. మరి ఎంత వేస్ట్ ఫీల్ అవరా నువ్వు, గర్ల్ ఫ్రెండ్ లేకపోవడం ఏంట్రా? ఉన్నారు రేటండి నీకు తమ్ముడు గర్ల్ ఫ్రెండ్స్ అని. బయటికి వెళ్ళి ఎవరికైనా చెప్పిన గర్ల్ ఫ్రెండ్ లేరండి ఏం చేస్తారు తెలుసా? చెప్పు, తేడాగాడి వేటరు నువ్వు అంటారు. నిజం కాదా తమ్ముడు? అవునా కదా? మీరు వెళ్ళండి ఒకసారి, బయటికి వెళ్తే అన్నీ మీకు తెలిసి వస్తాయి. బయట ఎలాంటి పరిస్థితులు కనబడుతున్నాయో. గర్ల్ ఫ్రెండ్ లేదంటారా? తేడాగాళ్ళ ఉన్నాడు రీడు. ఆడు తేడాగాడో కాదో రేపు పెళ్ళి అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత నీకు అర్థం అవుతుందిలే. నువ్వు తేడాగాడివో ఆడు తేడాగాడివో. వయసులో ఉన్నంతకి చేపుని వ్యభిచారులకి వాళ్ళకి వీళ్ళకి అంతా పనిచేసావు ఆ బలాన్ని. రేపు రోజున పిల్లలు పుట్టరాప్పుడు నిన్ను అంటారు తేడాగాడాకి ఏడాగాడా అని చెప్పి. అప్పుడు అర్థమవుద్ది. చూడండి, మంచిగా బతుకుతుంటే, నీతిగా బతుకుతుంటే, పాపం జరిగించకుండా బతుకుతుంటే లోకం ద్వేషిస్తుందా లేదా? చెప్పండి. సజ్జన ద్వేషులు పెరిగారా లేదా? ఇప్పుడు అసలైనటువంటి విషయాన్ని చెప్తాను చూడండి. ఇక్కడ మనం కానీ గమనించామనుకోండి, అక్కడ రాయబడినటువంటి పదం సజ్జన ద్వేషులు అనేటువంటి పదం. ఇంగ్లీష్లో కానీ గ్రీక్ లాంగ్వేజెస్లో కానీ చూస్తే ఇంకా టైం ఎక్కువ పడుతుంది, అంత లోతుగా నేను పరిశీలించాలనుకోవట్లేదు. కానీ ఒక్క లైన్లో చెప్పమంటే దీని యొక్క పదం హూ అపోజ్ రైచియస్నెస్ అని అర్థం. నీతికి వ్యతిరేకంగా నిలిచేవారు అని అర్థం. నీతికి వ్యతిరేకంగా మాట్లాడువారు అని అర్థం. లోకమంతయు వెతుకునను ఒక్క నీతిమంతుడు నాకు కనబడలేదు. కనబడి ఉండుంటే ఆ వ్యక్తిని సులువు మీదన దేవుడు రప్పిందుడేమో. ఎక్కడా కనబడలేదు కాబట్టే ఆ ఒక్క నీతిమంతుడు మనిషిగా మళ్ళీ పుట్టాల్సి వచ్చింది. నిజంగా మనుషుల్లో ఒక్క నీతిమంతుడు ఉన్నా వెతికాడంట, ప్రపంచం అంతా వెతికాడంట, లోకం అంతా వెతికాడంటే దేవుడు ఒక్క నీతిమంతుడైనా దొరకకపోతాడా అని చెప్పి. మరి అలాగైతే యోబు నీతిమంతుడిగా పిలువబడ్డాడు కదా, అబ్రహాము నీతిమంతుడిగా ఎంచబడ్డాడు కదా, మరి వీళ్ళ సంగతి ఏంటండి అని అనుకోవచ్చేమో.
పాపం లేని జన్మని పొందుకున్నవారు, పాపం లేకుండా పుట్టిన వారి గురించి నేను మాట్లాడుతున్నాను. పాప స్వభావం లేని వారి గురించి నేను మాట్లాడుతున్నాను. ఎక్కడ చూసినా ఎక్కడ వెతికినా కనబడలేదంట. ఎలాగైతే కుదిరలేదు కాబట్టి ఆ ఒకే ఒక్క నీతిమంతుడు మానవగా పుట్టే సిలువ ఎక్కితేనే కానీ కుదరదనుకున్నాడు దేవుడు. మానవుడిగా జన్మెత్తి ఆ నీతిమంతుడు సిలువ యాగం మీద తన ప్రాణాన్ని విడిచిపెట్టేశాడు. సరేనా? ఇప్పుడు ఆ నీతిమంతుడు లోకానికి నచ్చుతున్నాడా నచ్చట్లేదా? ఒకే ఒక్క నీతిమంతుడు ఉన్నారు లోకంలో, అది మనం నమ్ముకున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఇంకంతకు మించి నీతి ఎక్కడ ఎవరిలో కనబడదు. నా నీతిని మొట్టమొదటిగా మీరు వెతకండి అన్నాడా లేదా? అలాంటి నీతిమంతుడు ప్రస్తుత లోకంలో నచ్చుతున్నాడా నచ్చట్లేదా అని అడుగుతున్నాడు మిమ్మల్ని. క్రీస్తు నచ్చుతున్నాడా లోకానికి నచ్చట్లేదా? చెప్పండి. ప్రస్తుత ప్రపంచంలో ఎక్కువగా ద్వేషించబడేటువంటి ముగ్గురు వ్యక్తులు. మొట్టమొదటి వ్యక్తి క్రీస్తు, రెండో వ్యక్తి క్రైస్తవులు, మూడో వ్యక్తి క్రైస్తవ పాస్టర్. ఈ ముగ్గురిని ద్వేషించని వాళ్ళంటూ ప్రపంచంలో ఎవరూ లేరు. వీళ్ళు ముగ్గురు ఎందుకింత ద్వేషించబడుతున్నారంటే, పరిశుద్ధంగా బతకండి అని బతికి చూపించినోడు ఒకడో, పాపాన్ని విడిచి పరిశుద్ధంగా బ్రతకడానికి మనసును మార్చుకుని బ్రతుకుతున్నది మరొకడు, అది క్రైస్తవ సంఘం. ఒరే మనిషి పాపంలో కానీ చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాడరా, పాపాన్ని విడిచి పరిశుద్ధంగా బ్రతకండి అని బోధించే క్రైస్తవ సేవకుడు ఒకడు. ఈ ముగ్గురు అంటే లోకానికి గిడతందా గిట్టట్లేదా? ఏ పర్సన్ హూ అపోజ్ రైచియస్నెస్ అని అర్థం. నీతిమంతుడైనటువంటి దేవుడు లోకానికి గిట్టట్లేదు. పాపాన్ని విడిచి నీతిగా బ్రతికే క్రైస్తవులంటే లోకానికి గిట్టట్లేదు. పాపంలో బ్రతికి చనిపోతే నరకంరా, పాపాన్ని విడిచి నిజమైన మారు మనసులోకి రండిరా అని చెప్పి ప్రసంగించే పాస్టర్ గారంటే కూడా నచ్చట్లేదు. ఈ ముగ్గురు మంచిని ప్రకటిస్తున్నారా ప్రపంచానికి, చెడును ప్రకటిస్తున్నారా? ఒక మాట చెప్పండి అమ్మా. మరి ఎందుకండి అంత ద్వేషించబడుతున్నారు? మీరేం బాధపడకండి, మీరేం ఆశ్చర్యపడకండి. నన్ను కూడా ఈ లోకం ఏం చేసింది? ద్వేషించింది. ఆయన్నే ద్వేషించారంటే మనం ద్వేషించబడడం పెద్ద విషయమా? ఈ వాక్యం తెలిసి మాట్లాడతారో తెలియ కొంతమంది మాట్లాడుతుంటారో, క్రైస్తవుల మీద ఎంత వ్యతిరేక పెరిగిపోతుందో. పాస్టర్లు నన్ను మాటలు మాట్లాడతారా? ఆయన ఏమన్నాడు బతికుండగానే? ఈ లోకం నన్నే ద్వేషించిందిరా, మీరు ద్వేషించబడిన సమయంలో మీరు సంతోషించండి రా అన్నాడు ఆయన. ఏం చేస్తున్నారు ఈ దేవుడు, ఏం చేస్తున్నాడు ఈ సేవకుడు, ఏం చేస్తున్నారు ఈ విశ్వాసులు అంటే, మంచిగా నీతిగా బతకండ్రా అని చెప్పి చూపించే ప్రయత్నం చేస్తుంటే మనం ఏం చేయబడట్లేదు, లోకానికి నచ్చట్లేదు. మన పని ఏదో మనం చేసుకుంటున్నాం. ఏదో ఒకనొక సందర్భంలో ఒకనొక టైం వరకు ఏదో బతికేసాం, ఏదో పాపలోకంలో బతికేసాం. అమ్మ బాబు ఇది కాదు జీవితం, దేవుడి కోసం బతకాలి అని చెప్పి వ్యసనాలు అవన్నీ వదిలేసుకుని లోపలికి వచ్చి మందిరంలో ప్రార్థన చేసుకుంటుంటే మందిరాల మీద కూడా ఏం చేస్తున్నారు? దాడులు. క్రైస్తవులు కూడా ఏం చేస్తున్నారు? హింసలు. ఏం చేస్తున్నారు ఈ క్రైస్తవులు అంటే, ఒరే తాగుబోతులారా తాగుడు మానండిరా అంటున్నారు. అంతేనా అంటున్నారు? అది మంచిగా చెడా? త్రాగుబోతులారా త్రాగుడు మానండే అని బోధించడం మంచిగా చెడా? వ్యభిచారులారా వ్యభిచారం మారండి అని బోధించడం మంచిగా చెడా? పిల్లలారా మీ తల్లిదండ్రులను సన్మానించండి అని బోధించడం మంచిగా చెడా? పాపాన్ని విసర్జించండి, పరిశుద్ధతని వ్రతకండి అని చెప్పడం మంచిగా చెడా? చెప్పండి అమ్మా. దొంగతనం చేయకండి అని చెప్పడం మంచిగా చెడా? హత్య చేయకండి అని చెప్పడం మంచిగా చెడా? అబద్ధములు ఆడకండి అని చెప్పడం మంచిగా చెడా? చెప్పండి అమ్మా. మంచే కదా. మరి ఎందుకు నచ్చట్లేదమ్మా మనం? వ్యభిచరించొద్దని చెప్పడం తప్ప, దొంగతనం చేయొద్దని చెప్పడం తప్ప, అబద్ధములు ఆడకండి అని చెప్పడం తప్ప, నరహత్య చేయకండి అని చెప్పడం తప్ప, మరి ఎంత మంచి లోకానికి తెలియపరుస్తున్నా నేర్పిస్తున్నా ఎందుకు మనం ద్వేషించబడుతున్నామంటే ఇది రాకడ సమయం గనుక.
మంచిని విసర్జించే తరం ఒక రోజున రాబోతుందని 2000 సంవత్సరాల క్రితం భక్తుడు రాశాడు పరిశుద్ధాత్ముడు మూలంగానే. చూడండి, ఈ రోజున 2026లో ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ లేని తిరుగుబాటు, ఎప్పుడూ లేనంత వ్యతిరేకత ఈ మంచిగా నిలబడి మంచిగా బతకండి అని చెప్పేటువంటి సేవకుల మీద, విశ్వాసుల మీద, దేవుడి మీద ఎక్కువైందా తక్కువైందా? నైజీరియాలో క్రైస్తవులు అందరూ చర్చిలో కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నారు, చక్కగా ఆరాధిస్తూ ఉన్నారు. బయటికి లాక్కొని వచ్చి మళ్ళీ ఎంత కిరాతకంగా చంపేస్తున్నాను. నన్ను వచ్చింది నాకు వీడియో, మళ్ళీ చాలా ఇబ్బంది పడ్డాను. పిల్లల్ని ఇబ్బంది పెట్టేస్తున్నారు, ఆడవాళ్ళని చెరిచేస్తున్నారు, భర్తలను చంపేస్తున్నారు. అంటే ఒకప్పుడు అన్ని పాపాలు చేసేవారు, ఆ పాపాలన్నీ విడిచి మందిరంలో కూర్చోవడం అనేది లోకానికి నచ్చట్లేదంట. మరి వాళ్ళకి ఇన్కమ్ ఆగిపోద్ది కదా, ఇన్కమ్ ఆగిపోద్ది. వ్యభిచార కేంద్రాలన్నీ ఖాళీ అయిపోతున్నాయి, మందు దుకాణాలన్నీ ఖాళీ అయిపోతున్నాయి, పాన్ షాపులన్నీ ఖాళీ అయిపోతున్నాయి, గంజాయి కొట్లన్నీ ఖాళీ అయిపోతున్నాయి. ఇంక అందరూ మారిపోతే ఇంక మనం ఎలా బతుకుతాం అనుకుంటున్నారో ఏటో. చూడండి ఎలాంటి రోజులకు వచ్చేసాము, ఎలాంటి పరిస్థితులకు మనం అందరం కూడా వచ్చేసాము. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ప్రస్తుత ప్రపంచంలో ఎక్కువగా ద్వేషించబడేటువంటి ముగ్గురు. ఒకడు క్రీస్తు, 2 క్రైస్తవుడు, 3 క్రైస్తవ సేవకుడు. పాస్టర్లు అంటేనే దశంభాగాలు. మీరు ఎక్కడన్నా వినండి, ఎంత తిట్టుకుంటున్నారో పాస్టర్లను మెచ్చుకునేటువంటి ఇతర మతస్థులు ఎవరైనా ఉన్నారా? ఉంటే చూపించండి. ప్రస్తుతం పాస్టర్లను తిట్టుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే చూపించండి. ఏం చెప్తున్నారా బాబు అంటే నీతిని నేర్పుతున్నాడు అంతే పాస్టర్. మరి నేను ఒకప్పుడు పాపంలో బతికాను, లోకంలో బతికాను, అప్పుడు నేను అందరికీ నచ్చాను. అవన్నీ విడిచిపెట్టి దేవునిలోకి వచ్చిన తర్వాత ఎవరికీ నచ్చట్లేదు. ఇది నా తప్ప, వారి తప్ప? రాకడ సమయం, సంకల్పం అంతే. నేను ఒక వ్యక్తి లేదంటే చాలా ప్రసంగాలను బట్టి నేను మార్పులోకి నడిపించబడ్డాను. నా ప్రసంగాలను బట్టి అనేక మంది మార్పులోకి నడిపించబడుతున్నారు. అది నచ్చట్లేదు లోకానికి. పాస్టర్లకి ఎన్ని పేర్లు పెడుతున్నారో కొంతమంది అయితే, పాస్టర్ పేరు ఎత్తుతుంటేనే దశంభాగాలు. మీరు ఏమన్నా వచ్చేయన్న ఇస్తారా? మీరు వెళ్తున్నారు, మీ దేవాలయాలకి వెళ్ళి అక్కడ ఏమన్నా మీ మనసుకు తగినట్టుగా మీరు కానుకలు ఇచ్చుకుంటారా? ఏమన్నా క్రైస్తవులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? తల నీలాలన్నీ కూడా దేవునికి సమర్పించుకుంటారు, అవన్నీ కూడా అమ్ముతారు. ఏమన్నా క్రైస్తవులు ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా? అక్కడ తీసుకుని వచ్చే కొబ్బరికాయలన్నీ కూడా దేవుని మీద ఉన్న భక్తితో అక్కడ కొడతారు. అవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి పురోహితులు ఉపయోగించుకోవడమో, లేకపోతే ఆ ఆలయ పనుల కోసం ఆ డబ్బుని వినియోగించడమో చేస్తారు. మనం ఏమన్నా వాళ్ళని తిడుతున్నామా? ఒకే ఒకటి పట్టుకున్న రేటది. మీరు ఎలాంటి వాళ్ళైనా 10వ వంతు మాత్రం పాస్టర్ గారికి. దీన్ని పట్టుకునే పాస్టర్లను ఎంతలా ఆడుకుంటున్నారమ్మా. పాపం చాలామందికి తెలియని విషయం ఏంటంటే, అన్ని పరిచర్లో కూడా 10వ వంతు దశంభాగం అనేది ఉండదు. ఒకవేళ ఉన్నా అందరూ ఎవరు? అందరూ ఇస్తారా? ఇక్కడ బాగోదులే, ఎందుకులే. అలాగని ఎవరిని నేను తక్కువ చేసి మాట్లాడట్లేదు. ఇక్కడ ఎంతమంది సంఘస్థులు ఉన్నారు, అందరూ నాకు దశంభాగం ఇస్తారా? అందరూ ఇస్తారా? కొందరు ఇస్తారా? అది వాళ్ళకి తెలియదు కదా. ఏమంటారు పాస్టర్లు బతికేదే దశంభాగం. కానీ మీకు ఒక విషయం చెప్తున్నాను, దశంభాగం ఇవ్వని వాళ్ళే దశంభాగం ఇచ్చేవాళ్ళ కంటే చాలా శ్రేష్టమైన ఇస్తుంటారు చాలా సందర్భాల్లో. అది చాలామంది తెలియదు, బయట వాళ్ళకి తెలియదు. చెప్తున్నాను ఇప్పుడు నేను, ఇది మన పరిచర్లోనే కాదు, చాలా పరిచర్లో ఉన్నది. కానీ లోకానికి ఎలాగ అలవాటు చేసేసారంటే, పాస్టర్లు అంటే దశంభాగాల కోసమే సేవకులోకి వస్తారు, దశంభాగాల మీదే బతుకుతారు. ఇక్కడ ఎంతమందిలో నాకు దశంభాగం ఇచ్చేవాళ్ళు ఎంతమంది తెలుసా? 10కి లోపు ఉంటారు. వాళ్ళు ఇస్తే తీసుకుంటాను, ఇవ్వకపోయినా సంతోషమే, అంతేనా? అలా ప్రతి చర్చిలోనే ఉంటారు. అందరూ దశంభాగాలు ఇచ్చేవాళ్ళు ఏముండరు. కానీ పాస్టర్ల మీద ఒక ముద్ర అనేది వచ్చేసింది. వింటున్నారా మీరు? లోకంలో వింటున్నారా మాటలు? దశంభాగాలు, నేను ఎప్పుడైనా దశంభాగాల కోసం చెప్పడం విన్నారా? ఎప్పుడైనా దశంభాగాల కోసం గట్టిగా మాట్లాడడం ఎప్పుడన్నా విన్నారా? లోకానికి దాన్ని ఎలా సృష్టించేశారంటే, పాస్టర్లు అందరూ దశంభాగాలు అంటారండి అని చెప్పి పాస్టర్లని, ఆ సంస్థని, క్రైస్తవ్యాన్ని
ఉన్నారులే, పేర్లు మనం అలా పెట్టి మాట్లాడకూడదు, ఎవరిని విమర్శించకూడదు, అది నా తత్వం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నారు దేవుణ్ణి అడ్డుపట్టుకొని బ్రతికే వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. బైబిల్లో ఆయనే చెప్పాడు కదా, ఆయనే చెప్పాడు, నా పేరట ఎంతోమంది అబద్ధ ప్రవక్తలు వస్తారు, ఎంతోమంది నన్ను అడ్డు పెట్టుకుని ధనార్జితం చేసేటువంటి వ్యక్తులు పుడతారు. ఎంతమంది లేరు? వాళ్ళందరికీ తీర్పు ఉంది. ఆడెవడో కూడా నాకు తెలియదు అన్నాడు. ఎవడ నువ్వు? మీకు విషయం చెప్తాను, అంటే లాంగ్ అయిపోతుంది కాబట్టి చాలా చెప్పాలనుకున్నాను, సమయం లేదు. ఆయన తలుపునొద్ద ఉన్నప్పుడు చాలామంది బయట ఉండిపోయారు. బయట ఉండిపోయిన వాళ్ళందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రభువా మీ పేరట మేము ఏం చేయలేదు, అద్భుతాలు చేయలేదా? మీ పేరట మేము స్వస్థతలో చేయలేదా? మీ పేరట మేము ఆశ్చర్య కార్యాలు చేయలేదా? ఎవరి పేరట చేశారంటే వీళ్ళందరూనే? ఎవరి పేరట రాయబడింది అక్కడ? నీ పేరట. వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ ఎవరు? క్రైస్తవ సేవకులు. అప్పుడు ఆయన అన్న మాట్లాడి తెలుసా, మీరెవరో ఇది అర్థమైతే సమాజం అసలు క్రైస్తువులు చేసేటువంటి తప్పుల్ని, పాస్టర్లని గురించి చేసేటువంటి ఆ తప్పుల్ని ఎత్తి చూపవలసిన పని లేదు. పగ తీర్చుకున్నట్టు నా పని అన్నాడు ఆయన. మళ్ళీ చెప్తున్నాను, నరకంలో అన్యుల కంటే క్రైస్తవ పాస్టర్లు ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే అన్యులకు వాక్యం తెలియదు, పాస్టర్లకు వాక్యం తెలుసు. ఇది నిజం. నీ పేరట, నీ పేరట, నీ పేరటలో అర్థమవుతుందా లేదా? వాళ్ళు క్రైస్తవులని, క్రైస్తవ నాయకులని, క్రైస్తవ సేవకులని ఆయన అన్నమాట. అదంతా భయపెట్టడానికండి, ఏం ఉండదండి అని అనుకుంటున్నారా? ఇందులో ఒక్క పొల్లు కూడా తప్పిపోదు. ఆకాశం భూమైనా గతించిపోద్దేమో కానీ ఆయన మాట పొర్రపాటును కూడా గతించిపోదు. ఉన్నది ఉన్నట్టుగా జరిగిస్తాడు. డబల్ తీర్పు ఉంటుంది. వీళ్ళందరూ దేవుని పేరట వచ్చిన వాళ్ళే, దేవుని పేరట సేవ చేసిన వాళ్ళే, కానీ ఆఖరి చేసి వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు. దేవుడు ఉన్నాడు, తీర్పు తీర్చు యెహోవాని నేనే, తీర్పు మీరు తీర్చకుడి, తీర్పు తీర్చుట నీ పని కాదు, తీర్పు తీర్చకుడి, అప్పుడు మీకును కూడా తీర్పు తీర్చబడదు. కానీ ప్రస్తుత క్రైస్తవ్యంలో క్రైస్తవుల మధ్యనే లేదులే ఐక్యత. అందరి మీద పడిపోవడం, ఆ పాస్టర్ అలాంటోడు, ఆ చర్చ్ అలాంటిది, ఆ విశ్వాసులు అలాంటి వాళ్ళు, వీళ్ళకి లేదు. సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత, అది జరగదనే కదా అర్థం. ఈ పాస్టర్ గారు అంటే ఆ పాస్టర్ గారికి నచ్చదు, ఈ మినిస్ట్రీ అంటే ఎదురింటి మినిస్ట్రీకి నచ్చదు. ఆ పాస్టర్ గారు మీ ఎప్పుడైనా దొరికాడు అనుకోండి ఏదైనా విషయంలో, యూట్యూబ్ వచ్చిన తర్వాత వీడియోలు 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 వీడియోలు, ఆ పాస్టర్ గారు అలాంటోడు, ఆడు అలాంటోడు, ఈడు అలాంటోడు. నీకెందుకురా? తీర్పు తీర్చేవాడు ఒకడు ఉన్నాడు, ఒక టైం ఉంది, ఒక సమయం ఉంది, ఆ టైంలో అన్నీ ఆయన చేస్తాడు. ఈ లోపల నువ్వు ఇబ్బంది పడిపోయి అనవసరంగా వచ్చేటువంటి వాళ్ళని కూడా ఆటంకపరిచే వ్యక్తిగానే ఉండకూడదు కదా. ఈరోజు ఎవరో దేవుని తెలియని వాళ్ళు దేవుల్లోకి రావాలనుకుంటున్నారు. సొంత పాస్టర్లే పాస్టర్ల మీద బురద వేస్తున్నారు. ఏమంటే చూడండి, పాస్టర్ గారు అంటే ఒక పాస్టర్ గారు చెప్తున్నారండి ఆయన కోసం, మమ్మల్ని చర్చికి రమ్మంటున్నారు ఏంటని అంటుంది ఈ అన్యురాలు ఒక ఆవిడ. నా యొద్దకు వచ్చేవారిని ఎంత మాత్రమును త్రోసివేయకుడి, ఎవరైనాను ఆ యొద్దకు వచ్చేవారిని ఆటంకపరిచినడలా వాడి మెడకి తిరగటరాయి కట్టి సముద్రంలో ఏం చేయండి, మళ్ళీ అది శవం కూడా కనబడకూడదు అన్నాడు దేవుడు. చాలామంది అన్య జనాంగం నుంచి, లోకం నుంచి క్రీస్తులోకి రావడానికి ఆలోచిస్తున్నారంటే దానికి కారణం ఎవరో తెలుసా? క్రైస్తువులుగా మనమే, పాస్టర్లుగా మనమే, డినామినేషన్స్ వల్లే. ఒక పాస్టర్ అలాంటోడు అని చెప్తున్నాడంటే నిజమని నమ్ముతారా నమ్మరా? బయట వాళ్ళు నమ్ముతారా నమ్మరా? నమ్ముతారా నమ్మరా? ఎందుకు రావాలి అప్పుడు బయట వాళ్ళు? ఏంటి, ఒక పాస్టర్ గారే చెప్తున్నారు కదండి, ఆ పాస్టర్ గారు ఎంతో డబ్బు సంపాదించాడంట. పాస్టర్ గారు చెప్తున్నారు, మళ్ళీ అలా వాదిస్తారేంటి మీరు అంటుందా లోకం? అదంతా సినిమాలో చూపించింది ఎవరో? ఇంకో క్రైస్తవుడే. చట్టం ఉంది, చట్టం కంటే గొప్పవాడు ఒకడున్నాడు, ఆయన దగ్గర తీసుకెళ్తే న్యాయం జరుగుతుంది. ఎవరు కాదన్నారు? చూడండి ఎంత ద్వేషం పెరిగిపోతుందో నీతి మీద, న్యాయం మీద. ఆయన ఏమో లోకాన్ని జయించి నేను జయించిన ప్రకారం మీరు కూడా జయించగలరు,
అని చెప్పి మాదిరి ఇచ్చి వెళ్ళాడు ఆయన. అదిగో ఆయన బతికినప్పుడు మనం ఎందుకు బతకలేమని చెప్పి పాస్టర్లు ప్రయాసపడుతున్నారు. పాస్టర్ల యొక్క మాటలను బట్టి బతుకులు మార్చుకుని పాపాన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది నీతిగా బతికే వాళ్ళు ఒకరు. ఈ ముగ్గురు నచ్చట్లేదండి క్రైస్తవులు. ఈ ముగ్గురు నచ్చట్లేదు లోకానికి ప్రస్తుతం. మీరు కావాలంటే గమనించండి, ముగ్గురు అసలు నచ్చట్లేదు. ఒకవేళ అలాంటివి జరుగుతూనే లేదో నాకు తెలియదు, కానీ మీ ఇళ్ళల్లో ఎవరైనా ఉంటే ఏదో సరదాగా ఆదివారం రోజున ఎక్కడి నుంచి చుట్టాలు కూతురు కొడుకు అల్లుడు అందరూ ఇంటికి వచ్చారు. ఆదివారం మీద సాయంత్రం అందరూ శుభ్రంగా భోజనం చేసి ఏదో మంచి సినిమా ఏదో టీవీలో పెట్టారు. మనవల్లో మనవరాళ్ళు కూతురు అల్లుడు అందరూ వచ్చి టీవీ ముందు చక్కగా సినిమా చూస్తున్నారు. ఆ కుటుంబంలో రక్షించబడిన వ్యక్తి నువ్వు. నేను చూడకూడదు సినిమా అని లోపలికి వెళ్ళిపోతే అలాగేనమ్మా అని సంతోషిస్తారా, లేకపోతే తిడతారా? 100% తిడతారు. చూడవలే ఎవరు కాదన్నారు, అందరూ వచ్చినప్పుడు ఒక నిమిషం అలా కూర్చొని చూస్తే ఏముంది అని మనం ద్వేషించబడుతున్నామా లేదా? ఓ 10 మందిలో ఒకడు ఉంటాడు క్రైస్తవుడు, నమ్మకంగా బతికేవాడు. 9 మందికి వాక్యం తెలియక లోకంలో బతుకుతున్నారు. ఒరే బాబు, ఫ్రెండ్షిప్ డేరా లేకపోతే సంథింగ్ ఎవరో బర్త్డేరా, మనం అందరం గ్యాదర్ అవుదారా, ఎన్నో సంవత్సరాల తర్వాత కలిసాం, సరదాగా 1 గంట పార్టీ చేసుకుని వెళ్ళిపోదారా అని చెప్పి అందరూ ఒక మాట మీద ఉంటారు. వీడు మాత్రం నేను వస్తాను కానీ తాగనరా వెళ్ళిపోతాను అని ఎలా చూస్తారు తెలుసా? కుక్క కంటే అధ్వానంగా చూస్తారు. కుక్క కంటే అధ్వానంగా. మళ్ళీ చెప్తున్నాను చూడండి, నేను లోకంలో బతికినంతకాలం అందరికీ నచ్చాను. లోకాన్ని విడిచిన తర్వాత అందరూ తిట్టుకుంటున్నారు నన్ను. పైగా ఏమంటారంటే వీడు కూడా చెప్పేసి కూడా. ఇంకెవరు చెప్తారు? ఆ కష్టాల నుంచి, నష్టాల నుంచి, పాపం నుంచి, భ్రష్టత్వం నుంచి, ఆ మాలిన్యం నుంచి ఈదుకుంటూ బయటకు వచ్చినోడికే తెలుస్తుందిరా కొంపేంటో. అందులో ఉన్నవాడు కొంపేం తెలుస్తుందండి? బయటకు వచ్చినోడికే తెలుస్తుంది. ఆ కొంపు మంచిది కదరా, అసలైనటువంటి సుగంధ వాసన మరొకటి ఉంది అని చెప్పి కొంపులో నుంచి బయటకు వచ్చినోడు తెలుస్తుంది. కొంపులో ఉన్నవాడు తెలియదు. ఆ కొంపులో నుంచి నేను బయటకు వచ్చాను, ఆ వాసన మంచిది కాదు, అసలైన వాసన బయట ఉందని చెప్తుంటే ఆ వాసనలో ఉన్న వాళ్ళకి మనం నచ్చట్లేదు, వాడుకుంటాడు. బైబిల్లో మీరు ఎక్కడన్నా చూడండి, సాక్ష్యం లేని ఏ ఒక్క ప్రవక్త లేడు, ఏ ఒక్క సేవకుడు లేడు. ఇది ఎప్పుడు చెప్తూ ఉంటారు. రెండవదిగా నేను ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటాను, సేవకుడు ఏర్పాటులో ఉన్నవాడైతే జీవితంలో సేవ చేయాలన్న ఆలోచన ఎప్పటికీ ఉండదు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎవరన్నా ఉంటే చూపించండి. నిజంగా దేవుని ఏర్పాటులో ఉన్న సేవకుడికి జీవితంలో సేవ చేయాలి అనే ఆలోచన ఉండదు. మోషేకుందా? ఎప్పుడన్నా అనుకున్నాడా? యెహోషువ ఎప్పుడన్నా అనుకున్నాడా? దావీదు ఎప్పుడన్నా అనుకున్నాడా? ఏలియా ఎలీషాలు ఎప్పుడన్నా అనుకున్నారా? పేతురు ఎప్పుడన్నా అనుకున్నాడా? యోహాను ఎప్పుడన్నా అనుకున్నాడా? వారి పనుల్లో వారు ఉన్నారు. వారి పనుల్లో వారు ఉండగా దేవుడు పిలుచుకుంటాడు. అది స్వచ్ఛమైన నిజమైన ఏర్పాట్లు ఉన్న సేవ. నిజంగా అంటే మిగతా వాళ్ళని ఎవరన్నా డిగ్రేడ్ చేయడం కాదు, కానీ నేను గమనించినంత వరకు నేను గ్రహించింది నేను చెప్తున్నాను. నాకున్న రీసెర్చ్లో నేను పొందుకుని జీవితంలో దేవుడి సేవ చేయాలనే ఆలోచన ఉంటుంది నిజంగా దేవుని ఏర్పాట్లు ఉన్న సేవకుడైతే. ఏలియా పంట పొలాల్లో ఉన్నాడండి, ఉన్నాడా లేదా? మోషే ఐగుప్తులో ఉన్నాడండి. పేతురు చేపలు పడుతున్నాడండి. ఏ పాస్టర్ గారిని కలిసి తిరగట్లేదండి. వాళ్ళ విధానమే డిఫరెంట్ ఉంటుంది. సరే, ఇదంతా కాదు, కానీ లోకానికి మంచి చెప్తుంటే మనం నచ్చట్లేదంటే వాళ్ళు తిట్టుకుంటున్నారు. తిట్టుకోకండి, అదంతా కూడా దేవుని సంకల్పం. రాకడ దినాల్లో మనం ఉన్నాము అనేటువంటి ఒక అభిప్రాయానికి రావడానికి దేవుడు బయలుపరుస్తున్నాడని గమనించండి. చాలా దగ్గరకు వచ్చేసాం, దేవుని యొక్క రాకడ దినాలకు వచ్చేసాం. సంఘం అనేది కనురెప్ప పాటున ఎత్తబడేది, సమయం ఎక్కువగా పడేటువంటిది కాదు. అది ఇన్ని కళ్ళ ముందు నెరవేరుతున్నప్పటికీ కూడా ఇప్పుడప్పుడే కాదులేండి దేవుని యొక్క రాకడ అనే ఆలోచన నీలో ఇంకా వెంటాడుతుందంటే ఖచ్చితంగా నువ్వు పరీక్షించుకోవాల్సిన అవసరత ఉన్నది. సజ్జన ద్వేషులు వారికి నీవేమై ఉండు, విముఖుడువై ఉండుము.
మంచిని ద్వేషించే వ్యక్తి ఎవరైనా సరే వాళ్ళని దూరం పెట్టండి. సంఘస్థులను కూడా నేను మంచి ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఒక వ్యక్తి మారాడు, ఒక వ్యక్తి నీతిగా బతుకుతున్నాడు, ఒక వ్యక్తి దేవుని కొరకు బలంగా వాడబడుతున్నారు. అలాంటి వ్యక్తిని చూసి ఏ వ్యక్తి అయినా నీ పక్కన ఉన్న వ్యక్తి చెడు మాట్లాడుతుంటే, నీ పక్కన ఉన్న వ్యక్తికి ఆ వ్యక్తి నచ్చట్లేదంటే ఫస్ట్ ఆ వ్యక్తిని కట్ చేసి నీ లైఫ్లో నుంచి, ఫస్ట్ నీ లైఫ్లో నుంచి ఆ వ్యక్తిని కట్ చేసి. నీకు ఆ వ్యక్తికి పర్సనల్గా ఎన్నైనా ఉండొచ్చు వాళ్ళకి మధ్యన, కానీ అలాంటి వ్యక్తిత్వం కానీ ఎవరిలోనా కనబడితే ఫస్ట్ కట్ చేయి. బైబిల్ చెప్తుంది, అది నేను చెప్పట్లేదు. వాళ్ళు నీతిగా మంచిగా యథార్థంగా బతుకున్న పర్సనల్ కారణాలను బట్టి ఇంకా ద్వేషం అనేది వాళ్ళ మీద చూపిస్తున్నారంటే, ఏదో రకంగా వాళ్ళ మీద చెడు మాట్లాడుతున్నారంటే, ఏదో రకంగా ఒక వ్యక్తి మీద తప్పుడు మోపుతున్నారంటే, తప్పుడుగా మాట్లాడుతున్నారంటే ఆ వ్యక్తిని కట్ చేయి ఫస్ట్. వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు అసలు మంచోళ్ళు కాదు. వాడు చెడ్డోడయ్యుండి అసలు నాడు చెడ్డోడనే చెప్పొద్దు అంటుంది బైబిల్. వాడు మంచోడుగా మారిన తర్వాత వాడు మంచోడు కాదు, వాడు అలాంటోడు, ఇది ఇలాంటిది, ఈవిడ అలాంటి ఆవిడ. అలాంటి వ్యక్తులు ఎవరన్నా మీ పక్కన ఉంటే ఫస్ట్ కట్ చేయండి, వాళ్ళని దూరపరచండి. బైబిల్ చాలా క్లియర్గా చూడండి, ఇటు వారికి నువ్వేమై ఉండాలి, విముఖుడివై ఉండాలి, వాళ్ళ దగ్గర కూడా చేయకండి. నేను కొంతమందిని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాను, కొంతమందిని ఏంటి అందరినీ క్యాలిక్యులేట్ చేస్తాను అనుకోండి, అంత బేగా ఎవరికైనా నేను దగ్గర. కొంతమంది రిజర్వ్డ్గా ఉంటాడండి, చాలా డిస్టెన్స్ అనుకో నేను ఏం చేయలేను. నాకు పెర్ఫెక్ట్ అనిపిస్తేనే మాట్లాడతాను, లేకపోతే మాట్లాడను. డబ్బు సంపాదించి పేరు ప్రఖ్యాతులు సంపాదించి అందరికంటే ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్న వ్యక్తి కూడా నేను గౌరవించను. ఆడు అడుక్కుని ఓడైనా మంచోడైతే ఆడు కాలు పట్టుకొని నమస్కారం చెప్తాను. అది నా వ్యక్తిత్వం. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, ఉంటారు అలాంటి వ్యక్తులు, ఆ క్యారెక్టర్ ఆఫ్ బీయింగ్స్ ఉంటారు, ఆ క్యారెక్టర్లు ఇమిడిపోయిన వాళ్ళు. మళ్ళీ చెప్తున్నా బాగా గుర్తుపెట్టుకోండి. నాకు అసలు నచ్చదు ఈ క్యారెక్టర్, మీరు కూడా అలాంటి క్యారెక్టర్ని విసర్జించాలని చెప్తున్నాను. ఏ వ్యక్తి అయినా ఒక వ్యక్తి గురించి పదే పదే చెడు మాట్లాడుతున్నారంటే ఆ వ్యక్తిని కట్ చేయి, 100% కట్ చేసేలా. ఎంత త్వరగా నువ్వు కట్ చేస్తావు అంత మంచిది. ఒక వ్యక్తి గురించి పదే పదే చెడు మాట్లాడే వ్యక్తిని కట్ చేయి ఫస్ట్. రెండోది, ఒక వ్యక్తి గురించి తరచుగా మాట్లాడే వ్యక్తిని కట్ చేయి. ఎందుకు చెప్పమంటారా? బయట వ్యక్తుల గురించి మాట్లాడే వ్యక్తి ఖచ్చితంగా నీ గురించి బయట చెప్తుంది. ఇద్దరికీ దూరంగా ఉండు, లైఫ్లో చాలా బాగుంటావు, ప్రశాంతంగా బతుకుతావు. ఇద్దరికీ నువ్వు దూరంగా ఉంటే చాలా ప్రశాంతంగా బతుకుతావు. ఇద్దరికీ నువ్వు స్నేహితురాలవైతే నీ జీవితంలో ప్రశాంతత ఎప్పటికే ఉండదు. గుర్తుపెట్టుకో, పదే పదే ఒక వ్యక్తి గురించి చెడు మాట్లాడే వ్యక్తులకు దూరంగా ఉండండి. బయటి విషయాలు ఎక్కువగా ప్రస్తావించే వ్యక్తులకు దూరంగా ఉండండి, ఎందుకంటే వీళ్ళు బయట నీ గురించి కూడా మాట్లాడతారు. అలాంటి వారు ఉన్నారని మీరు గమనిస్తే, వాళ్ళు ఎంత పరిచయస్తులైనా ఎంత సమీపస్తులైనా కట్ ఆఫ్, అర్జెంట్గా కట్ చేయి. నేను చాలామంది కట్ చేస్తాను లైఫ్లో, దగ్గర రానున్నా. కట్ చేయండి అలాంటి వ్యక్తులు. కొంతమంది ఉంటారు, వాళ్ళు అసలు దొరకరు. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడతారు, వాళ్ళు ముందే కట్ చేయి. నీ ముందు క్రీమ్ రాస్తూ ఉంటారు, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత వెనకాల నుంచి మలినాన్ని రాస్తూ ఉంటారు, కట్ చేయి. ఇలాంటి వాళ్ళని కట్ చేస్తే ఆటోమేటిక్గా మనశ్శాంతి వచ్చేస్తుందండి. ఏంటి, కొంపు దగ్గర కూర్చొని కొంపు కొట్టకూడదంటే కుదరని పని అండి. ఆ కొంపుని తీసి పక్కన పాడేస్తే నిద్ర పడుతుంది. అలాంటి కొంపు మనుషులు చాలామంది ఉంటారు. లైఫ్ చాలా బాగుంటుంది. నాకు ఎందుకో అసలు సంబంధం లేని విషయం చెప్పాలనిపించింది. అర్జెంట్ కట్ చేయండి. అన్నిటికంటే ఖచ్చితంగా కట్ చేయవలసిందో ఎవరన్నా తెలుసా? నమ్మక ద్రోహుల్ని. నీతో ఉంటూ నిన్ను పొడిచేద్దామని చూస్తారు చూడండి, అలాంటి జీవితంలో దగ్గర రానివ్వకండి. నీతో ఉంటే నీ గుట్టిన బయట విప్పుతారు చూడండి, జీవితంలో వ్యక్తిని నమ్మకండి. నీతో ఉన్నటువంటి వ్యక్తికి చాలా మంచి మిత్ర సంబంధం కలిగి ఒకానొక రోజున మీ ఇద్దరికి మాట వచ్చిన తర్వాత ఈ వ్యక్తి నీకు వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తిగా మారితే ఆడిని చచ్చిపోయే వరకు వాడి దగ్గర వెళ్ళకండి. అలాంటి వ్యక్తులు నా జీవితంలో ఉన్నారు, నేను చూశాను. మీకు విషయం చెప్పమంటారు, షాక్ అవుతారు. వాళ్ళందరూ అలాంటి వాళ్ళు కాదండి అని అంటారు మీరు పేర్లు చెప్తే. వాళ్ళు అలాంటి వారు నాకు తెలుసు, నేను చూశాను, నేను అనుభవించాను, చాలా చూశాను లైఫ్లో.
మీకు ఇంకా తెలియట్లేదు అంతే. అర్థమైందా? మంచిని ప్రేమించేవాడికి దగ్గరగా ఉండండి. వాళ్ళు మంచిగా బతుకుతున్నా సరే వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడే వాళ్ళకి దూరం అయిపోండి. మీరు వారి గుంపులో ఏమన్నాడు సొలొమోను? చేరకుడి. ఆ కుమారుడే వారి ఆలోచనలో చేరకుడి, వారి గుంపులో చేరకుడి. చాలా పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. లిటరల్గా నేను అనుభవించి చెప్తున్నాను. పాజిటివ్ పీపుల్తోనే ఉండండి. నా ఇంట్లోతో కూడా చాలా గట్టిగా ఇస్తూ ఉంటాను. ఎవరి గురించి అయినా ఏ సందర్భంలో మాట్లాడితే చాలా చిరాకు, మాట్లాడకండి. ఒక వ్యక్తి చాలా వర్స్ట్ క్యారెక్టర్, ఎంత చెప్పినా నమ్మకుండా లేదు, మంచి ఫెయిల్ అంటుంటే మండుతుంటుంది మా ఫ్యామిలీ మెంబర్స్లో కూడా. నాకు తెలుసు వాళ్ళు ఎలాంటి వాళ్ళు. కొంచెం జాగ్రత్తగా ఉండి, కొంచెం దూరంగా ఉండండి. నువ్వు అందరినీ ఎలా అంటావు? నాకు తెలుసు ఎవరు ఎలాంటి వాళ్ళు. అవన్నీ లేకుండా సేవలో పనిచేయమ్మా. పాములు తేళ్ళు అన్నాడు కదా, అది అర్థమైతే ఇంకేం చాలా అర్థమవుతుంది మీకు. సరే, సజ్జన ద్వేషుల గురించి మీ అందరికీ అర్థవంతంగానే చెప్పాను అనుకుంటున్నాను. తర్వాత రోజున ఇంకా చాలా అద్భుతమైన విషయాలు. కానీ ఆ రాకడి సూచనలు అన్యుల కంటే కూడా క్రైస్తవులు సిద్ధపరిచే రాకడి సూచనలు ఉన్నాయి ముందు రోజుల్లో. దాంతోపాటుగా క్రైస్తవులను గాయపరిచేటువంటి రాకడి సూచనలు, ఇప్పుడు వచ్చేటువంటి మరి సూచనలన్నీ చాలా బాధ కలిగిస్తాయి, గుండెలో బ్రద్దలైపోయే విధంగా ఉంటాయి. ఎందుకంటే అవన్నీ కూడా మన జీవితంలో నెరవేరుతున్నాయి. కాబట్టి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.